Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సైకిల్స్ మీద వెళ్ళేవాడు గారు పక్కకి వెళ్ళిపోవడం అంటే కొంచెం ఒక క్రేజీగా అంటే అనిపించింది. అంటే పోలీస్ జాబ్ అంటే ఇంత చీమకుర్తిలో ఫ్లోటింగ్ ఏరియా రకరకాల స్టేట్ల నుంచి వస్తుంటారు. అక్కడ ఒక క్రైమ్ చేసిన జరిగిందంటే ఆ ఎక్యూజ్డ్ మళ్ళీ లారీలో వెళ్ళి హంసా గ్రానైట్లో ఒక ఇన్సిడెంట్ స్టోన్స్ పడిపోయి దాదాపు 15 మంది వెళ్ళిపోయారు. ఇది డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి, కన్వెన్షన్ ఉంది, వాటి గురించి చెప్పండి. ఒక వ్యక్తి కాలిపోయి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి కత్తిపెట్టి పొట్టలో పొడిచి ఇంకోటి మీ సర్వీస్ డబుల్ మర్డర్ కేసు 4 డబుల్ మర్డర్ కేసుల్ని డిటెక్ట్ చేశాను. అది ఒక నాకు కొంచెం గొప్పగా కూడా ఉంటుంది. యాక్చువల్గా ఒక అమ్మ కూతుర్ని ఇద్దరిని వాళ్ళని చంపేశారు. వాళ్ళకు గోల్డ్ షాప్ వైశ్యాస్ని టార్గెట్ చేసించారు. ఎందుకంటే ఒంటరిగా ఉంటారు, వీళ్ళు తక్కువ మంది ఉంటారు, ఒంటరిగా ఉంటారు. కోట పొడుస్తారు, గొంతు పొడుస్తారు. వీళ్ళు 15-16 కోట్లు పొడిచాడు ఒక మనిషికి. పోతవరం అనే గ్రామంలో వృద్ధులు వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వారిని ఉదాహరణగా తలకాయ కొట్టి చంపేశారు. వాడు ఏంటంటే ఈ కిరాణా షాపులు లేకపోతే లోన్లీగా ఉండే వాళ్ళని ఎంచుకుంటాడు. పెద్దవాళ్ళని రాడ్ తీసుకుంటాడు, ఒకే ఒక దెబ్బ కొడతాడు. కానీ డ్రోన్ వాడడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? నిర్జీవ ప్రదేశాల్లో పాడుబడ్డేళ్ళ దగ్గర అట్లా గంజాయి సేవిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం డ్రోన్ ద్వారా క్యాప్చర్ చేసుకోవడం. శ్రీహరికోట అక్కడ ఏం జరిగిన మొత్తం వరల్డ్ వైడ్గా సూళ్ళూరుపేట ఫేమస్. సేలం నుంచి ఒక ఫోన్ వచ్చింది, శ్రీహరికోటలో ఏదో బాంబు సంబంధించి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2004 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఎం మురళీకృష్ణ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్, సూళ్ళూరుపేట, ఆంధ్రప్రదేశ్. మురళీకృష్ణ గారు సూళ్ళూరుపేట పనిచేయక ముందు చాలా పోలీస్ స్టేషన్ పనిచేశారు. ఎక్కువ కాలం ప్రకాశం జిల్లాలో పనిచేశారు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన టైంలో డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి. ఆ డబుల్ మర్డర్ కేసులు ఎలాంటి క్లూస్ లేని కేసులో కూడా క్లూస్ సంపాదించడం తో పాటు అందులో నేరస్తుడికి శిక్ష పడేలా ఆయన దర్యాప్తు చేశారు. అటువంటి కేసులతో పాటు ప్రస్తుతం సూళ్ళూరుపేటలో జరుగుతున్న బార్డర్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, ఇక్కడ జరుగుతున్న క్రైమ్ ఏ విధంగా ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా తిరుపతి ఎస్పీ గారు ఆదేశాలతో ఇక్కడ జరుగుతున్న డ్రోన్ టెక్నాలజీ వాడడం వల్ల లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ అవుతుంది అనే విషయాల్ని సార్ అని తెలుసుకోండి. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మీకు మంచి మర్డర్ కేసులు అంటే మంచి కాదు, మర్డర్ కేసుల్లో శిక్ష పడేలా దర్యాప్తు చేసేందుకు, కన్విక్షన్ రేట్ వచ్చినందుకు మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఆఫీసర్కి కేసులు జరుగుతాయి, కానీ శిక్ష పడేలా దర్యాప్తు చేయడంలోనే ఆ ఎఫిషియెంట్ కనిపిస్తుంటుంది. ప్లస్ మీకున్న బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మర్డర్ కేసులో ఎక్కువగా ఆ క్రైమ్ స్పాట్లోనే ఉండడం, ఆ క్రైమ్ స్పాట్ నుండి నిందితుడు విడిచిపెట్టిన విజిటింగ్ కార్డు కోసం తిరగడం, ఆ విజిటింగ్ కార్డు అంటే క్లూ పట్టుకున్న తర్వాత బ్రేక్ త్రూ చేయడం అనేది మీ స్టైల్. అంటే అక్కడ వరకు కాకుండా కన్విక్షన్ వచ్చే వరకు కూడా చేయడం అనేది, ఫాలోఅప్ చేయడం అనేది ఇంపార్టెంట్. వాటితో పాటు ఇప్పుడు ప్రజెంట్ సూళ్ళూరుపేటలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఇక్కడ బార్డర్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, డ్రోన్ టెక్నాలజీ వాడడం వల్ల మీకు లా అండ్ ఆర్డర్ కానీ లేదా అన్సోషల్ ఎలిమెంట్స్ ఎలా దాన్ని డిఫరెంట్ చేస్తున్నారు, ఇక్కడ మెయిన్ ఇక్కడ శ్రీహరికోట, ఇక్కడ ఏం చిన్న క్రైమ్ జరిగినా వరల్డ్ వైడ్గా దీనికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీ ఎక్కువ ఫోర్స్ అంతా ఈ లా అండ్ ఆర్డర్తో పాటు మీ ఫోకస్ అంతా దాని మీద కూడా ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఎలాగ మీరు చేసుకొస్తున్నారు, క్రైమ్ రేట్ ఎలాగుంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు మురళీకృష్ణ గారు పేరెంట్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ, ఇవన్నీ చెప్పండి. అసలు ఈ పోలీస్ యూనిఫామ్ అంది బై ఛాన్సా బై చాయిస్? చాయిస్ సార్. చాయిస్. ఓకే, ఎందుకో? నేను 90sలో 91 అనుకుంటాను, 1991లో పొన్నూరులో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో అడ్డగడ్డ వెంకటరావు గారు అని ఎస్ఐ గారు ఉండేవారు. ఎవరండి? అడ్డగడ్డ వెంకటరావు గారు అని ఎస్ఐ గారు ఉండేవారు. టెర్రర్గా ఉండేది. అంటే ఆయన వస్తుంటేనే జనాలు పరిగెత్తడం, అంటే మీన్స్ ఒక ఫియర్, భయం. అంటే తప్పు చేసేవాళ్ళకి కానీ ఎస్ఐ గారు వస్తే భయం అందరికీ. ఎస్ఐ గారు వస్తుంటే రోడ్డు మీద ఎవరు ఉండేవాడు కాదు. అంటే సైకిల్స్ మీద వెళ్ళేవాడు కానీ పక్కకి వెళ్ళిపోవడం అంటే కొంచెం ఒక క్రేజీగా అంటే అనిపించింది. అంటే పోలీస్ జాబ్ అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది అని అప్పుడు మనసులో పడిపోయింది. సో అది ఇష్టపడ్డాను. కంపల్సరీ పోలీస్ జాబ్లోకి మనం ప్రవేశించాలి, రావాలి. సార్ మీ పేరెంట్స్, నాన్నగారు, అమ్మ ఏం చేస్తుంటారు?
మాది చిన్నలింగాయపాలెం గ్రామం సార్, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా. నాది సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం, అంటే పక్కా రైతులు మేము. అంటే మా ఫాదర్స్ కానీ ముత్తాతలు కానీ అందరూ కూడా రైతులు కానీ పాడి పంటలు అంటే పశువులు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఉండేవాళ్ళు. మా అమ్మగారు అప్పట్లో ఒక 7th క్లాస్ చదువుకున్నారు, మా నాన్నగారు చదువుకోలేదు. నాకు ఒక అక్క, ఒక అన్న, నేను మూడోవాడిని అనమాట. ఇంట్లో చిన్నవాడిని, కొంచెం గారాబంగా పెంచేవాళ్ళు. అక్కని మా అమ్మ ఏంటంటే తను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము, పిల్లలు ఆ ఫీల్డ్లోకి రాకూడదు, వీళ్ళు ఏదో ఒకటి మంచిగా చదువుకోవాలి అనుకుని ఆమె అదే కాన్సన్ట్రేషన్ చేసేది, అందరిని చదివించడం. ఆ విధంగా మా అక్కను కూడా ఒక ఎంప్లాయీకి ఇవ్వడం జరిగింది. మా అన్నను కూడా చదివించడం, ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఇప్పుడు బాపట్ల DCRB CIగా ఉన్నారు. ఈ పేరు M శ్రీనివాసరావు అని. ఆయన 1998 బ్యాచ్. సో ఆయన ఇన్స్పిరేషన్, ఇద్దరం కలిసి పోలీస్ శాఖలోకి రావడానికి ట్రై చేసేవాళ్ళము. సో ముందు ఆయన వచ్చారు, తర్వాత ఆయన కూడా నాకు ఇన్స్పిరేషనే. మా బ్రదరు, అంటే బ్రదర్ అనడానికి కూడా కాదు, స్నేహితుల్లాగే ఉండేవాళ్ళం. సో ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్. సో నేను కూడా 2002లో రాశాను, 2004లో ఫైనల్గా SIగా జాయిన్ అవడం జరిగింది. ఓకే, 2004లో అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? నేను ట్రైనింగ్ తర్వాత సోమశిల, నెల్లూరు జిల్లా సోమశిలలో ఒక 3 months పనిచేయడం జరిగింది. తర్వాత నెల్లూరు జిల్లాలోనే సీతారాంపురం అని ఒక మండలం ఉంది, బోర్డర్లో ఉంటుంది, అది పోరుమామిళ్ళ బోర్డర్లో. అక్కడ ఒక 20 months చేయడం జరిగింది. తర్వాత నేను ప్రకాశం జిల్లాకి ట్రాన్స్ఫర్ కాబడ్డాను. సార్, నెల్లూరు జిల్లాలో ఒక దగ్గర 3 నెలలు, ఒక దగ్గర 28 నెలలు పనిచేస్తున్నట్టు. 20 months. దీంట్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, సాధారణంగా ఫస్ట్ పోస్టింగ్లో ఏ SI అయినా సరే, మీరు చెప్పారు ఇందాక పొన్నూరులో SI గారి లాగా ఆ విధంగా యూనిఫామ్ వేసుకొని జనాలు నిలబడాలి, జనంకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేది ఇంట్లో ఉంటుంది. ఆ ట్రెండ్ మీరు చూసినప్పటికీ పొన్నూరుకి మీరు 2004లో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఆ ట్రెండ్ కొనసాగిందా లేదంటే తగ్గిందంటారు? ట్రెండ్ కొనసాగుతుంది, అయితే అంత భయం లేదు. అది పొన్నూరు అనేది ఒక మున్సిపాలిటీ, అప్పట్లోనే 90లోనే, అది చాలా పాత మున్సిపాలిటీ. నేను వెళ్ళి సీతారాంపురం వచ్చేసి ఒక మారుమూల ప్రాంతం, అంటే ఒక కడప నుంచి బస్సులు, అంటే బద్వేలు నుంచి బస్సులు, అంటే అట్లా బస్సులు తప్పితే రావచ్చు, నైట్ ఎవరు కనపడరు అనమాట. కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం కూడా ఉండింది అప్పుడు. ప్రకాశం జిల్లాలో బాగా ఎక్స్ట్రీమిజం ఉంది, నక్సలైట్ ప్రాబ్లం చాలా ఉండింది. బాలసుబ్రహ్మణ్యం గారు SPగా పనిచేస్తున్న టైం అనమాట. సో ఇది బోర్డర్ కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమనేవాళ్ళు. స్టేషన్కి గార్డ్ అవి ఉంటా ఉండేవి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రజలు బాగా కొంచెం అమాయకంగా ఉండేవాళ్ళు. మీన్స్ చట్టం అంటే కొంచెం గౌరవం ఉండేది, అదేవిధంగా భయం కూడా ఉండేది. తప్పులేం పెద్ద కేసులు కూడా క్రైమ్ ప్రకారంగా పెద్ద కేసులు వచ్చాయి కాదు, కానీ ఆ ఉన్న వాటిలోనే మేము కొంచెం లిక్విడేట్ చేసుకుంటాం, అంటే కౌన్సిలింగ్ చేసుకుంటా, లోక్ అదాలతుల్లో కాంప్రమైజ్ చేసుకుంటా, ఆ విలేజ్ల్లో గొడవలు లేకుండా చేయటం, ఇవన్నీ చేయటంలో కూడా కొద్దిగా అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. పొలిటికల్గా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ప్రకాశం జిల్లాకి ట్రాన్స్ఫర్ వెళ్ళటం జరిగింది. మీన్స్ అంటే అంత మంచి పని చేస్తుంటే కూడా ఒక్కోసారి వాళ్ళకి ఇష్టపడకపోవచ్చు, అంటే కేసులని రాజీ చేస్తున్నాము, విలేజ్ల్లో సమస్యలు లేకపోతే కూడా కొంతమందికి ఇష్టపడకపోవచ్చు. వాళ్ళ ఇన్కమ్ పోతుంది కదా, ఇన్కమ్ కాకపోయినా పొలిటికల్గా ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టమన్న కేసులు పెట్టకపోవచ్చు, వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోవచ్చు. పోస్టింగ్ కాబట్టి పోస్టింగ్లో కొంచెం అది ఏమంటారు, కసి ఉంటుంది ఎవరికైనా, ఏ ఆఫీస్ ఏ ర్యాంకులో అయినా. కానీ మీరు పొన్నూరులో చూసినట్లుగా లేదని బాధపడ్డారా ఎందుకు వచ్చాం డిపార్ట్మెంట్లో? కానీ అట్లా బాధపడింది ఏం లేదు, కానీ ఆ విధంగా అంటే అది ఆ టైం అది, అంటే మనం ఇప్పుడు మేము చేసే రోజుల్లోకి ఇప్పటికి కొంచెం తగ్గింది, అంటే అంత చేయలేకపోవచ్చు. ఎందుకంటే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి, పబ్లిక్ కూడా అవేర్నెస్ కలుగుతుంది. అంతకుముందు రోజుల్లో పోలీసు అంటే వాళ్ళు కనపడితేనే మాయమైపోయేవాడు. ఇప్పుడు అడుగుతున్నారు, సార్ నేనేమో తప్పు చేశానా. మంచిదేలేండి, పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది, అది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే వన్ సైడ్గా ఉండకూడదు ఎప్పుడే. కాబట్టి అది నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గా పనిచేశాను. ఆ 18 నెలలు కూడా నేను ఎవరికి లొంగలేదు. మీన్స్ అంటే ఎవరిని చట్టం ఏది ఉంటే, అంటే చట్ట ప్రకారం ఏదైతే చేయగలుగుతామో అది చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాను. మీరున్న టైంలో శివధర్ రెడ్డి గారు SP గారు ఉంటారు. శివధర్ రెడ్డి గారు నాకు PSI ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఉన్నారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. తర్వాత మల్లారెడ్డి గారు వచ్చారు. ఆ మల్లారెడ్డి గారు కూడా కొంచెం అక్కడ 4 SPలు మారారు నాకు ఒక 2 yearsలోనే. సూర్యనారాయణ గారు అని ఆయన ఉన్నారు, ఆయన మారిపోయారు. తర్వాత లాస్ట్లో లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. లక్ష్మీరెడ్డి గారు ఉన్న టైంలో
ఆయన నేనే రిక్వెస్ట్ చేసుకొని ప్రకాశం ప్రకాశం జిల్లాకి వెళ్ళటం జరిగింది. సార్ ప్రకాశం జిల్లా ఫస్ట్ పోస్టింగ్ ప్రకాశం జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్ మార్టూరు దగ్గర బల్లికొర మండలం. అక్కడ కూడా ఒక 2 years పనిచేయడం. ఏముందండి అక్కడ? బల్లికొర కూడా అది గ్రామీణ ప్రాంతం, కొంచెం క్వారీస్ ఉండేవి, గ్రానైట్ క్వారీస్ ఉండేవి. అక్కడ ఇష్యూస్ అంటే క్వారీస్ సంబంధించిన ఇష్యూస్, లేబర్ ఇష్యూస్ కానీ ఏమైనా ప్రమాదాలు జరిగేదానికి అవన్నీ క్వారీస్ వాళ్ళతో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోవడం. వర్షాకాలం ఏమైనా ఈ బండలు అవి జారి పడతా ఉంటాయి, అవన్నీ పడకుండా అంటే మేమున్న 2 years అయితే ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండేవి. అంటే ఏదైతే మనం పనిచేసే ఏరియాలో సమస్య ఉందనుకుంటాం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల అక్కడ ఇష్యూస్ లేకుండా. ఈ మధ్య కూడా మనం చూసాం, ఏదో క్వారీలో బండరాళ్ళు బట్టి ఒక 5-6 మంది చనిపోయారు రీసెంట్గా, 1 month 2 months అయింది. సో అట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండటానికి పనిచేసాం. సార్ సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పెట్టి కేసులు ఎక్కువ ఉంటాయి. ఎస్, హట్ కేసులు కొట్టుకోవడం అవన్నీ మీరు ఎఫ్ఐఆర్ చేసేవారా, లేకుండా వాళ్ళు మాట్లాడి కాంప్రమైజ్ చేసి పంపించేవారు? సార్ అంటే కొంతమంది ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ అయితే క్రైమ్ రేట్ పెరిగింది వద్దు అని అంటారు, మరి కొంతమంది ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ చెయ్యు ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది అనేది కొంతమంది ఆఫీసర్ గైడ్లైన్స్ ఉంటాయి. సో ఈ 2 కరెక్టే సార్. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆఫీసర్. ఎస్హెచ్ఓ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో కానీ ఇప్పుడైతే కొన్ని మంది సిఐలు అయ్యారు, ఎస్హెచ్ఓస్ కొన్ని సిఐలు అని. మా టైంలో అయితే దాదాపు అన్ని ఎస్ఐ పోస్టింగ్లే టౌన్స్ కూడా. ఇవి ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏది మనం ఎఫ్ఐఆర్ చేయాలి, ఏది చేయకూడదని రూల్ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు కొంచెం ఒక విలేజ్లో చిన్న చిన్న ఇష్యూస్ మీద రావచ్చు. మనం ఎఫ్ఐఆర్ చేయడం వల్ల ఆ కక్షలు పెరిగి పెద్ద అయ్యి సంవత్సరాల కొద్దీ పెరగవచ్చు. అందుకని అట్లాంటి వాటిని మాత్రం ఒకసారి పిలిచి వాళ్ళని అడుగుతాం ఫస్ట్, మీకు ఏం కావాలి అని. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ మాకు కొంచెం వాళ్ళని పిలిచి కొంచెం మందలించండి సార్, లేకపోతే మా జోలికి రాకుండా చేయండి సార్ అంటే వాడు కంప్లైంట్ ఫిర్యాదుదారుడే ఒక చాయిస్ పెట్టుకుంటాడు. కొంతమంది కంపల్సరీ కేసే కావాలంటారు. కేసే కావాలన్నప్పుడు దానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు, మనం వాళ్ళని కేసు కట్టాలి. ఇట్లా అడిగినప్పుడు మాత్రం వాళ్ళని పిలిపించి ఏది తప్పు ఏది గొప్ప, వాడు ఏం చేసి తప్పు చేసింది ఏంటి చెప్పి వాళ్ళ చేతే వాళ్ళకి తప్పు అయిందని చెప్పించుకొని ఇద్దరు సాటిస్ఫై అయితే వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరో పిలిచి ఇద్దరి మధ్య సమక్షంలో వాళ్ళు రాజీ పడ్డారు, సంతకాలు పెట్టించుకొని పంపించారు. సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా అండి వాళ్ళ కేసులు అవసరం లేదు, పిలిపించి బెదిరించండి చాలు సార్ మాకు అంటారు. అంటే వాళ్ళు ఇంకొకసారి మా జోలికి రాకుండా చేయండి, వాడు కేసు పెట్టి మళ్ళీ నేను ఎందుకు కోర్టు చుట్టూ తిరగాలి, మళ్ళీ పర్మనెంట్గా శత్రువు చేసుకోవాల్సి వస్తుంది. కేసు పెట్టినప్పుడు ఇంటి పక్కనే ఉంటారు, లేదా పొలం తగాదాలు ఉంటాయి, చిన్న ఏదో తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అడిగేది కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను, వాళ్ళని పోలీసు వాళ్ళు పిలిచారు, వాళ్ళని మందలించారు, భయం పెట్టారు, అదొకటి ఆ జోలికి రాకుండా చేస్తే చాలు అనేది ఒక సామాన్యమైన మానవుడి ఒక కోరిక. అది ఏదో ఇంజరీస్ ఉండయి అట్లాంటి వాటిలో మాత్రం కంపల్సరీ వాళ్ళు వద్దన్నా కానీ మేము కేసులు కడతాం. అది ఎమ్మెల్సీ అవుతుంది. ప్లస్ ఇంకోసారి కూడా ఏదైనా జరగవచ్చు, అది తరగలరాని సార్ తగిలితే ఏదైనా ప్రాణాపాయం కూడా ఉంటుంది కాబట్టి అవతలాడికి కూడా భయం ఉండాలి. ఓకే, ఆ పోలీసు తర్వాత ఎందుకు వచ్చారు? తర్వాత నేను సంతనూతలపాడు అని ఒంగోలు పక్కనే ఉంటుంది, అక్కడ ఒక 6 months పనిచేశాను. అక్కడ అంటే అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారు సిఎస్ఆర్ కేఎల్ఎన్ రాజు గారు అని ఉన్నారు. అక్కడ అంటే నా పనితీరు కావచ్చు, లేదా పక్కన ఉన్నటువంటి సీమకుర్తి ఎస్ఐకి ప్రమోషన్ రావడం వల్ల నన్ను అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. చీమకుర్తి అంటే ఇందాక బల్లికొరలో కొద్దిగా ఉంటాయి గ్రానైట్స్, చీమకుర్తి అంటే అది వరల్డ్ ఫేమస్ గెలాక్సీ గ్రానైట్ ఉండే ఏరియా. నిత్యం కూడా అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, లారీలు, ట్రాన్స్పోర్టేషను, ఈ లేబర్ రకరకాల ప్రదేశాల నుంచి వస్తారు, రాజస్థాన్ నుంచి, ఒరిస్సా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి. ఈ నిత్యం ఆ టౌన్లో 10,000 మంది ఈ కార్మికులే తిరుగుతూ ఉంటారు. సో ఈ 24 hours మూమెంట్ ఉంటుంది, పబ్లిక్ మూమెంటు. మనకి ఏదన్నా 12 తర్వాత ఈ టౌన్లో ఆగిపోతుందని అట్లేం లేదు, నైట్ తిరుగుతూనే ఉంటారు, కొంచెం అలర్ట్గా ఉండాలి. సో అక్కడ కూడా ఛాలెంజెస్ ఏంటంటే కొన్ని గ్రానైట్ క్వారీలకి మ్యాగజైన్లు ఉంటాయి, ఎక్స్ప్లోజివ్ లైసెన్స్లు ఉంటాయి, వాటన్నిటి తనిఖీ చేసుకోవటం, అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా క్వారీ మేనేజర్స్తో వాళ్ళతో మీటింగ్లు పెట్టుకోవటం, ఈ సిఐటియు లేకపోతే ఇట్లాంటి కార్మిక సంఘాలతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ ఏమైతే తీసుకోవచ్చో అవన్నీ కూడా తీసుకోవడం. కొంచెం ట్రాఫిక్ ఇష్యూ ఉండేది, అప్పుడు బైపాస్ లేదు చీమకుర్తిలో. అప్పుడు మేము కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా బైపాస్ ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేయడం జరిగింది. అది తర్వాత రోజుల్లో ఇప్పుడు బైపాస్ వచ్చి కొంచెం చీమకుర్తి కూడా ట్రాఫిక్ ఫ్రీ అయింది. సార్ చీమకుర్తిలో ఫ్లోటింగ్ ఏరియా రకరకాల స్టేట్ల నుంచి వస్తుంటారు, అక్కడ ఒక క్రైమ్ చేసింది జరిగిందంటే ఆ ఎక్కిజుడు మళ్ళీ లారీలో వెళ్తుంటాడు. ఎస్, ఓకే,
డిసీజ్డ్ నోన్ కాదు, ఎక్యూజ్డ్ నోన్ కాదు. అటువంటి కేసులు మరి ఎలా ఐడెంటిఫై చేసేవారు? మర్డర్ అనే అవసరం లేదు, జస్ట్ కొట్టుకోవడం, లారీకి వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఒక మాఫియా అంటే అంత మొత్తంలో ఉండేవాళ్ళు కాదు. యాక్చువల్గా ఏంటంటే పని చేయడానికి బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ సాధారణంగా ఏం చేస్తారంటే వాడు వెళ్ళే ఉండే రూమ్లో ఉండటం, లేకపోతే రెస్ట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా అకేషనల్గా కొట్లాటలు జరగవచ్చు. కొట్లాట జరిగినప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే ప్రతి కంపెనీకి ఒక రూల్ పెట్టాను, ఒక బుక్ మెయింటైన్ చేయాలి. మీ దగ్గర ఎవరు పని చేస్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అడ్రస్. అట్లానే ఈ లేబర్ని సప్లై చేసే కాంట్రాక్టర్స్ ఉంటారు, ఒక మెస్సలు మెయింటైన్ చేసి ఒక 50 మందిని, వాళ్ళ దగ్గర కూడా బుక్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే విజయవాడ నుంచి కానీ అట్లా సుదూర ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్ల దగ్గర బయట నుంచి వచ్చే వర్కర్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం కోసం ఈ బుక్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు హంసా గ్రానైట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. రాళ్ళు పడిపోయి 2008-9 అనుకుంటుంది, స్టోన్స్ పడిపోయి దాదాపు 15 మంది చనిపోయారు. అయ్యో. అప్పుడు కొంతమందిని ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టమైంది. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయడం అలవాటు చేసాము. అక్కడ కంప్యూటరైజేషన్ వచ్చేసేమో కంపెనీస్ వాళ్ళకి, ఈ లేబర్ కాంట్రాక్టర్స్కి వచ్చేమో బుక్ మెయింటైన్ చేయడం. మీ దగ్గరకు ఎవరు వచ్చినా కానీ వాడి నెంబర్, ఆధార్ నెంబర్ పెట్టుకోవడం, వారి యొక్క ఏజ్, ఏ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఫోన్ నెంబర్, ఎవరి ద్వారా వచ్చారు, ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మాకు ఒక స్ట్రీమ్ లైన్ అయింది వర్కర్స్. కానీ చేమకుర్తి అనగానే చాలామంది పోలీసుల ఆఫీసర్కి డబ్బులు వస్తాయంటారు, వస్తామంటారు కదా, అవన్నీ ఒక అపోహలని అంటాను నేను. డబ్బులు అనేది పోలీస్ శాఖలో చేమకుర్తిలో వస్తాయా లేదా ఇంకో చోట వస్తాయి అనేది అవన్నీ బయట పబ్లిక్ యొక్క అది అపోహ. చేమకుర్తి గ్రానైట్ కంపెనీల వాళ్ళు డబ్బులు ఇచ్చేది అట్లాంటిది ఏముండదు సార్. ఆయన ఇచ్చిన వేరే డిపార్ట్మెంట్ ఉండే, మీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అట్లా వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా ఇస్తారని చెప్పను. వాళ్ళకి ఏదైనా లొసుకులు ఏమన్నా ఉంటే అది ఎక్కడైనా జరుగుతాయి కదా, ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి సార్. చేమకుర్తి తర్వాత నేను ప్రమోషన్ వచ్చింది సార్ నాకు. చేమకుర్తి ప్రమోషన్ వచ్చింది. చేమకుర్తి నుంచి జస్ట్ ఒక 5-6 నెలలు ఒక ఎస్బీ, అప్పుడు రఘురామరెడ్డి గారు ఎస్పీ గారు ఉన్నారు. రఘురామరెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఎస్బీ కమ్ తాలూకా పోలీస్ స్టేషన్లో టెంపరీగా ఒక 3 నెలలు చేశాను. అప్పుడు ఎన్మార్ట్ అని ఒక కేసు చేయడం జరిగింది. ఏదండి ఎన్మార్ట్? ఎన్మార్ట్ అంటే చైన్ సిస్టమ్, అది అదే మల్టీ లెవెల్ మార్కెట్. మల్టీ లెవెల్ అది అప్పుడు నిషేధం ఉండింది. దాన్ని గుజరాత్ వెళ్ళి, సూరత్ వెళ్ళి ముద్దాయిల్ని పట్టుకొచ్చాను. ఎమ్మెల్యే దీంట్లో రఘురామరెడ్డి గారు గట్టిగా పనిచేసేవారు. గతంలో ఆంబే మీద కూడా ఆయనే కర్నూలు. ఫస్ట్ ప్రకాశంలో మొదటి ఎస్పీ గారు ఆయన. అప్పుడు ఉన్నప్పుడు ఆ కేసు కొంచెం బాగా ఛాలెంజింగ్ కేసు. పర్సనల్గా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, అండ్ మా టీమే ఎక్కువ దాన్ని డీల్ చేసింది. అంటే మెయిన్ ముద్దాయిని మేమే పట్టుకొచ్చాం. ఎక్కడ? గుజరాత్, సూరత్లో. ఓకే. తర్వాత అది కంపెనీ అంతా బంద్ అయింది. తర్వాత ప్రమోషన్ వచ్చింది సార్. ప్రమోషన్ వచ్చి సిఐడికి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఎక్కడ? సిఐడి వచ్చి నెల్లూరు చేశాను, తర్వాత గుంటూరు చేశాను. అంటే గుంటూరు చేసిన, నెల్లూరు చేసిన, ప్రకాశం జిల్లా కేసులు చూస్తూ ఉండేవాడిని. అంటే అందులో ఏమైనా బ్రేక్ త్రూ కేసులు ఉన్నాయండి? బ్రేక్ త్రూ అంటే ఒక బీఈడి కాలేజీది కందుకూరులో ఒక దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ రాశాను. దాని మీద ఒక కేసు చేయడం జరిగింది. అంటే వాళ్ళ అక్రమాలు, బీఈడి కాలేజీలు, చైన్ ఆఫ్ వినుకొండలో నేటివ్ రఫీ గారు అని ఆయన కాలేజీలు పెట్టి స్టూడెంట్స్ లేకపోవడం, వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తూ ఉంటే దాని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడంతో దాని మీద కేసు ఫైల్ చేశారు. తర్వాత సిఐడి తర్వాత ఇంటెలిజెన్స్ చేసే టైంలో, సిఐడి చేసే లాస్ట్ టైంలో డీజీపీ రాముడు సార్ దగ్గర పేషీలో పనిచేశాను. 2014 జేవి రాముడు సార్ డీజీపీగా ఉన్నారు. హైదరాబాద్లో ఉండేది అప్పుడు ఆఫీసు. సార్ పేషీ ఇన్స్పెక్టర్గా వర్క్ చేయడం జరిగింది. సారు ఇక రిటైర్ అయ్యి 2016లో వెళ్ళేటప్పుడు జూలైలో, అప్పుడు మళ్ళీ ఒంగోలు రూరల్ సర్కిల్కి ఇన్స్పెక్టర్గా వచ్చాం. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇన్వెస్టిగేషన్. 2 years సార్ అక్కడ చేసింది. రూరల్ సర్కిల్ 2 years చేసిన తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్కి తీసుకొని మళ్ళీ ఆర్పి ఠాకూర్ సార్ దగ్గర పేషీ ఇన్స్పెక్టర్ చేయడం జరిగింది. తర్వాత ఇంటెలిజెన్స్లో 21 దాకా పనిచేశాను ఒంగోలులోనే. ఇక 21 నుంచి మళ్ళీ బయటకు వచ్చి కొంచెం పోస్టింగ్లు అవి దొరకలేదు, కొంచెం ఇబ్బంది పడ్డాం. సరే, ఆ పడ్డాన్న టైంలో కూడా మాకు ఇచ్చిన నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మనకు అప్పచెప్పిన పని ఏదైనా కానీ
జాగ్రత్తగా చేసి పెట్టడం అనేది మనకు ఏమైనా ఆఫీసర్ మనం నమ్మి ఏదైనా వర్కప్ చెప్పినప్పుడు దాన్ని క్లీన్గా అంటే శుభ్రంగా పనిచేసి సంపూర్ణంగా చేసి ఇవ్వడం అనేది నా అలవాటు. దాంట్లో భాగంగా కొన్ని కేసులు కూడా చేయడం జరిగింది. తర్వాత బాపట్ల DCRB DTRB కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పడి 22లో ఏప్రిల్ 22 ఏప్రిల్ మేలో నేను బాపట్లకి వెళ్ళాను. అప్పుడు నేనే DCRB చూడాల్సి వచ్చింది, CCS చూడాల్సి వచ్చింది, ట్రాఫిక్ వింగ్ చూడాల్సి వచ్చింది. అట్లా 3-4 వింగ్స్ అన్నీ కూడా చూసి అక్కడ ఒక 1 year పనిచేసిన తర్వాత PTC ఒంగోలులో మళ్ళీ ఒక 1 year చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, ఇక్కడ రాకముందు మీది డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి, కన్విక్షన్ ఉంది, వాటి గురించి చెప్పండి. ఒంగోలు రూరల్ సర్కిల్ CAగా చేసేటప్పుడు సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ నెల అది 2016 ఒక వ్యక్తి కాలిపోయి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. ఒకటావుటీని అక్కడికి వెళ్ళాము. ఆ పొలం ఆ ల్యాండ్ వాళ్ళు చెప్పడం జరిగింది. వెళ్ళాము, అక్కడ SI గారిని తీసుకొని సీన్ విజిట్ చేసి అన్నీ చూసుకున్నాము. కానీ ఐడెంటిఫై కాల. ఒంగోలు పక్కనే ఉంటుంది అది. ఒంగోలు అంతా కూడా కొంచెం రౌడీజం సంచలనంగా ఉండింది. అది అంటే తగ్గింది పోయింది. రౌడీజం ఒంగోలులో తమరు చెప్పినట్టుగా ఒకప్పుడు రూపాయికి 5 రూపాయలు 10 రూపాయలకు మర్డర్ చేసే రోజుల నుంచి అద్దంకి సర్కిల్ రౌడీజం కిషోర్ కుమార్ SP సార్ పనిచేసిన తర్వాత అది ఆటోమేటిక్ తగ్గిపోతూ తగ్గిపోయింది సార్. మేము వచ్చేసరికి ఇలా రౌడీజం దాదాపుగా లేదు అప్పుడు. లేదా ఇది శివారు ప్రాంతం ఒంగోలుకి, కానీ లిమిట్స్ వచ్చేసి ఒంగోలు రూరల్ సర్కిల్ కింద వస్తుంది. ఐడెంటిఫై కాలేదు. ఆ ఫొటోస్ తీసుకున్నాం. ఒంగోలు నగరం అంటే ఒంగోలులోకి సంబంధించిన అయి ఉంటాడు ఇతను, ఏదో చంపేసి అక్కడ కాల్ చేశారు, అన్వాళ్ళు దొరకకుండా కాల్ చేశారు. సో ఈ పార్కులు ఎక్కడ పడితే అక్కడ మొత్తం పాంప్లెట్స్ అంటించడం అవన్నీ చేయడం జరిగింది. ఒక 4వ తారీఖు అది బాడీ ఐడెంటిఫై అయితే 8వ తారీఖు ట్రేస్ అయింది. అది ఒక సెల్ ఫోన్ షాపు వెంకట సుబ్బారావు అని అతనిదని వాళ్ళ యొక్క బ్రదర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. అతనికి భార్య ఉంది, కానీ ఆమెని డైవర్స్ తీసుకోలేదు, కానీ వేరువేరుగా ఉంటున్నారు. మర్డర్ కేసుల్లో ఎప్పుడైనా సార్ బాడీ కనుక అంటే చనిపోయినది ఎవరో తెలిస్తే దాదాపుగా కేసు అయిపోతుంది, పరిష్కారం జరుగుతుంది. ఎందుకంటే దానికి మనిషికి సెక్సువల్ జెలసీ కానీ, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ, పొలిటికల్గా కానీ ఎట్లా ఏదో 3-4-5 కారణాలు. పొలిటికల్ కన్నా ఈ రెండే ఎక్కువ ఉంటాయండి, సెక్సువల్ కానీ లేదా ఫైనాన్షియల్గా కానీ. సో ఇది ఐడెంటిఫై చేసాము. కొన్ని CCTV ఫుటేజెస్ చూడటం జరిగింది. అతని యొక్క సెల్ ఫోన్స్ ఇక మనిషి లభించాడు కాబట్టి ఇక అతని యొక్క సెల్ ఫోను CDRs అన్ని పెట్టుకోవడం జరిగింది. అవన్నీ చూస్తూ ఉన్నాము. అతని మూమెంట్ కూడా అటు ఇటు ఉంది. ఆ మంగమూరు రోడ్డు లో అతని షాప్ అనమాట. అంటే ఈ మర్డర్ జరిగే ప్లేస్కి వెళ్ళే దారిలోనే ఇతని షాప్ ఉండేది, ఒక 2 kilometers అంటే టౌన్లో ఉంటుంది. సో ఆ CCTV ఫుటేజ్లు అవి చూస్తూ ఉన్నాము. టౌన్ అంతా వెరిఫై చేస్తున్నాం. ఆటోలు తిరుగుతున్నాయి, అవన్నీ కొంచెం హెవీగా తిరుగుతాయి ఒంగోలు ఆటోస్ కూడా. ఈ సమయంలో అతని యొక్క ఫోన్లో ఒక కొత్త నెంబర్ ఒకటి యాక్టివేట్ అయ్యి ఆగిపోయింది ఒకరోజు. అంటే 8వ తారీఖు మాకు అతను ఐడెంటిఫై అయ్యాడు. ఈలోపు ఎవరో సిమ్ ఒకటి వేసి వాళ్ళు సిమ్ వేసుకొని ఆన్ చేసి మళ్ళీ తీసేశారు, డౌట్ వచ్చినట్టు వాళ్ళు. సో అది చూస్తే నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఒక అతని అడ్రస్ వచ్చింది. అతను పర్టికులర్స్ అవి తీసుకుంటా ఉంటే అతను ఇక్కడ ఆటో డ్రైవర్గా గుర్తించాం. ఇతనికి సెల్ ఫోన్ షాప్ అతను చంపేసి సెల్ ఫోన్ షాప్లో ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అన్నీ తీసుకెళ్లారు. ఇతను బైక్ తీసుకెళ్ళిపోయారు. అప్పుడు మేము అక్కడ CCTVలన్నీ చూస్తే ఒక ఆటో రావటం, అక్కడ ఆగటం, ఆటోలో ఏదైనా ఎక్కెళ్ళటం అవి తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక బైక్ మ్యాన్ వచ్చి ఒక మూటలో సెల్ ఫోన్ షాప్లో ఉన్నటువంటి ఫోన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా జరుగుతున్న టైంలో పర్సన్ ఐడెంటిఫై అయ్యాడు. ఫోన్ నెంబర్ ద్వారా యాక్టివేట్ చేయడం వల్ల, అంటే ఆ ఫోన్లో యాక్టివేట్ చేయడం వల్ల అతను ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫై అతని కోసం వాచ్ చేసుకుంటూ ఉన్నాం. ఒకరోజు మళ్ళీ వచ్చాడు అతను. మళ్ళీ షాప్లో ఇంకేమైనా మిగిలిపోయినట్టు మర్డర్ చేసిన తర్వాత బండి అవి తీసుకుని వెళ్ళిపోయాడు. షాప్లో ఉన్న మనీ వరకు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా 2 days తర్వాత వచ్చి మళ్ళీ సెల్ ఫోన్స్ అని తీసుకెళ్ళాడు. అంటే అలవాటైంది ఇతనికి. ఓహో ఇది పేపర్ చూసుకుంటారు వాళ్ళు. ముద్దాయిలు ఎప్పుడైనా ఏం చేస్తారంటే మనం చేసింది ఏమైనా ఐడెంటిఫై అయిందా లేదా, 2 రోజులు 3 రోజులు పేపర్ చూసుకున్నాడు, ఎవరు రాలా. 3వ తారీఖు నైట్ మర్డర్ చేశాడు. 6వ తారీఖు వచ్చి ఫోన్స్ ఎత్తుకెళ్ళాడు. 8వ తారీఖు ఐడెంటిఫై అయింది. మళ్ళీ 16వ తారీఖు మళ్ళీ వస్తున్నాడు. ఇంకేమన్నా అడుగు దాంట్లో ఏమన్నా ఉంటే అని తీసుకెళ్దామని. ఆ ఇన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ ట్రాకింగ్లో ఉన్నాం కాబట్టి పట్టుకున్న తర్వాత దీంట్లో మేము చేసిన ఈ కేసులో లైఫ్ కన్విక్షన్ వచ్చింది అతను. సూపర్. ఎందుకు వచ్చిందంటే ఇతను
దొంగతనం చేసిన తర్వాత బైక్ తీసుకెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్ పార్కింగ్లో పెట్టి ఒక స్లిప్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అది ఒకటి. రెండోది 6వ తారీఖు వచ్చిన తర్వాత వచ్చి లాడ్జీలో పడుకున్నాడు, అక్కడ రికార్డ్ అయ్యి ఉంది. మళ్ళీ షాపులో వస్తువులు దొంగతనం చేసి ఒక బ్యాగ్లో తీసుకుని ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టోర్ రూమ్లో పెట్టాడు, అదే ఒక స్లిప్ తీసుకున్నాడు. ప్లస్ కత్తి ఒకటి కొన్నాడు మర్డర్కి ఉపయోగించడానికి. చైనా బజార్ ఉంది, చైనా బజార్ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. పెట్రోల్ బంక్లో కొన్నాడు, అక్కడ వీడియో ఫుటేజ్ వచ్చింది. ఈ వీడియో ఫుటేజీలు సెల్ ఫోన్స్, పెట్రోల్ బంకు, చైనా బజార్లో కత్తి కొనేది, ఈ పార్కింగ్ ప్లేసు, ప్లస్ ఈ లగేజ్ పెట్టుకునే లగేజ్ కౌంటర్ స్లిప్, ఈ 4 బేస్ చేసుకొని సర్కమ్స్టాన్సెస్. ఐ విట్నెస్లు లేరు ఎవరు. అంటే షాప్లోకి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు, ఇతనికి పరిచయం. అతను ఆ సెల్ ఫోన్ షాప్ ఎవరైతే డిసీజ్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి, ఇతనికి పరిచయం. ఎందుకు ఎలా పరిచయం అంటే ఈ ఆటోలో ఎప్పుడన్నా ఇతను స్త్రీల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వ్యభిచారుల దగ్గరికి అట్లా వెళ్తూ ఉండేవాడు. అందుకని ఆ విధంగా పరిచయం. ఇతని యొక్క అలవాటుని చేసుకొని ఆ రోజు ఇతను వచ్చినప్పుడు అతని దగ్గర ఒక 50,000 రూపాయలు చూశాడు. అతను లెక్కేసుకొని కౌంటర్లో పెట్టుకుంటున్నాడు. సో ఇతనికి బాగా అవసరం ఉంది. ఇంట్లో చాలామంది ఇతని మీద ఆధారపడి ఉన్నారు, పేద కుటుంబం అక్యూజులు. సో ఒక 50,000 లభిస్తాయి నాకు, ఈరోజు ఇతను ప్లాన్ చేయాలి, చంపేయాలని డిసైడ్ చేసుకొని మధ్యాహ్నం నుంచి ఒక కత్తి కొనుక్కోవడం, సాయంత్రానికి పెట్రోల్ కొనుక్కోవడం. అన్న ఒక మంచి అమ్మాయి ఉందన్న, నేను తీసుకుని వెళ్తాను, తోటలోకి తీసుకెళ్తానని చెప్పడం చేసి దాని ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి కత్తి పెట్టి పొట్టలో పొడిచి. అంటే అక్కడ అమ్మాయి వచ్చిందా? ఇతను ఏం చేస్తారంటే ఇక్కడ రెండో ఒక మంచి పని జరిగింది. ఇక్కడ ఇతను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు, అతను ఆటో డ్రైవరు. అంటే అమ్మాయియే ఆటో డ్రైవర్ అనమాట. అతనికి తెలియదు. అన్న ఎక్కడ ఉండవు నువ్వు అంటాడు. వాడు నేను మంగమూరు రోడ్ తిరుగుతున్నా, ఒంగోలులో చర్చ్ సెంటర్లో తిరుగుతున్నా అని చెప్తూ ఉంటాడు, బస్ స్టాండ్ అని చెప్తూ ఉంటాడు. ఇతను నమ్మించినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటాడు అతనికి. అతను ఏదో చెప్తూ ఉంటాడు, అన్న వస్తుందన్న అంటాడు. అతను వెళ్ళి ఆ తిరగంలోనే సడన్గా కత్తి తీసేసి బొడ్లోంచి పొట్టలో పొడిచేస్తాడు. 2-3 బొడ్లు పడడంలో పడిపోతాడు. కొంచెం ఇతనేమో 5'8" అటు ఉంటాడు డిసీజ్డ్, వీడొచ్చి 5 అడుగులే ఉంటాడు. మనకి నమ్మకం కుదరదు. మనం అన్నీ వాడు ఫోన్ వాడాడు, సెల్ ఫోన్లు సీజ్ చేసాం నగరికల్లో, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు మీ బోటి వాళ్ళకంటే సమాజం దృష్టిలో 5 అడుగుల వాడిని అంతాడిని ఎటు చంపేశాడు అనేది డౌట్. వాడిని కొంచెం హార్డ్గా ఇంట్రాగేషన్ చేయగా ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉందిగా, వీడు రోజు మర్డర్ జరిగినప్పుడు మాట్లాడాడు, మర్డర్ జరిగిన తర్వాత ఒక ఫోన్ నెంబర్తో మాట్లాడాడు. ఆ నెంబర్ చూస్తే ఒక ఆటో డ్రైవర్, ఏళ్ళ ఊరు అతనిదే, వాడు కూడా కలిసి ఇద్దరం కలిసి చేసాం సార్ అన్నాడు. వాడిని కూడా ఫిక్సప్ చేశాడా? వాడిని కూడా ఫిక్సప్ చేశాడు. మేము కూడా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు వాడిని ఎంత హార్డ్గా చేసినా వాడు కూడా ఉన్నాడు సార్ అని చెప్తున్నాడు. ఆ సమయంలో మేము కూడా ఇద్దరిని ఫిక్స్ చేసుకున్నాం. ఎట్లా వాడు మనకి లొకేషన్ చూస్తే 2 దగ్గర వస్తాయి. ఒంగోలు పట్టణంలో చిన్న పట్టణం అది. వాడు ఎట్లా మంగమూరు రోడ్లో ఈ ప్రదేశానికి దగ్గరగా కూడా ఆటో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు, వాళ్ళ యొక్క గిరాకీని బట్టి. సో దాదాపుగా వాడిని కూడా ఫిక్స్ చేసుకున్నాం, ఇద్దరు ఈ మర్డర్ చేసింది ఇద్దరు అని. నాకు ఒక మంచి అలవాటు అనుకుంటున్నాను, అది ఉంటుంది. మార్నింగ్ 5కి 4:35 ఎప్పుడైనా లెగుస్తూ ఉంటాను. జనరల్గా 5కి లెగుస్తాను. ఒకసారి కాస్త ఒక 15 నిమిషాలు మెడిటేషను అది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆలోచించాను, కొంచెం ఏదో తప్పు జరుగుతుంది అనుకున్నట్టు అనిపించింది, మనసుకు అనిపించింది. అంటే నేను 100% కూడా అనుకోలేదు. ఒకసారి మళ్ళీ వీడిని అంటే ఆ రోజు చూపించాలి ఇంక అరెస్ట్ అంతా, పిక్చర్ అంతా అయిపోయింది, రికార్డ్స్ అంతా తీసుకున్నాం, ఎవిడెన్స్ అంతా తీసుకున్నాం. వాడిని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాం. మార్నింగ్ ఆలోచిస్తే ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. వీడు వాడిని చూస్తున్నాడు, వాడేమో నాకు తెలియదు అంటున్నాడు, కానీ ఫోన్లో ఏమో ఇద్దరు మాట్లాడుకున్నట్టుంది. ఒక్కసారి ఫైనల్గా మళ్ళీ వెరిఫై చేసుకుందామని మార్నింగ్ అట్లానే 6:30కి వెహికల్ పిలిపించుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నిజం చెప్పు, ఏం జరిగింది, నువ్వు చెప్తే నీకు కూడా ఏదైనా సాయం చేయడానికి ఉంటుందని. మా జనరల్ కొంచెం మోసం చేస్తాం వాళ్ళని, నిజం చెప్తే మీకు సాయం చేస్తామని. దాంట్లో చెప్తే, సార్ మీరు ఎంతసేపటికి నువ్వుగా ఇంకెవరు ఉండవు, నువ్వు ఒకటే చేసావా ఇంకెవరు ఉండారా, నువ్వు ఒకటే చేసావా అంటే మా స్టాఫ్లో కూడా మేము కూడా అడుగుతూ ఉంటాం, అంటే వాడి పర్సన్ చూసి. అందుకని నేను వాడి మేము చెప్పాను, సార్ వాడు కూడా ఉంటే తోడుగా ఉంటుంది, వాడికి కొంచెం డబ్బులు గల్లాడు, వాడి ఇద్దరికి కలిసి బెయిల్ తీసుకోవాలి. డబ్బులు అంటే మీరు వీడికన్నా కొంచెం ఫైనాన్షియల్గా, వాడు ఆటో డ్రైవరే, సేమ్ విలేజే అని చెప్పి వాడి మీద కూడా చెప్పాను. సార్ వాడిలో అయితే యాక్చువల్గా లేడు అన్నాడు. ఒకసారి ఊపిరి పీల్చుకున్నాను, ఎందుకంటే మర్డర్ కేసు. ఏదైనా చిన్న చిన్న కొట్లాట కేసులు మనకి ఎవిడెన్స్లో అబద్ధాలు చెప్పినా అది ఏదైనా ఒకసారి పొరపాట్లు జరిగి ఉండొచ్చాము. అది ఒక మర్డర్ కేసు అంటే దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు బెయిల్ రాకపోవచ్చు. ఒక లైఫ్ ఒక జీవితం అంతా క్లోజ్ అయిపోయింది అది.
సో మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా జరిగింది సార్ అంటే సరే యాజ్ ఇట్ మెరిట్స్ ప్రకారం కానీ ఉన్నారు. ఎవరండి ఎస్పీ గారు అప్పుడు? త్రివిక్రమ గారు. యాజ్ పర్ మెరిట్స్ మురళి గో హెడ్ అని ప్రెస్ మీట్ పెట్టాము. ఇదే డౌట్ మీడియా వాళ్ళకి కూడా, ఇతనే చేసి ఉంటాడా అని. సో అంటే జనరల్గా మాకు వచ్చిన డౌట్ వాళ్ళకి కూడా వచ్చింది. సరే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము, సరే సాటిస్ఫై అయింది. ఇక్కడ ఈ కేసు కన్విక్షన్ ఎందుకు అయిందని అంటే ఆ షాప్కి వచ్చినప్పుడు చూసిన ఐ విట్నెస్లు ఉన్నారు. అంటే వచ్చినట్టు మర్డర్ చేసినప్పుడు కాదు, ఇతను షాప్కి వచ్చి మాట్లాడటం, సాయంత్రం ఇతను హడావుడిగా ఆటో ఎక్కెళ్ళడం, ఇంతవరకు చూశారు. ఇంతవరకు మేము సెక్యూర్ చేసుకున్నాము వాళ్ళని. తర్వాత ఎంత సర్కమ్స్టాన్సెస్ ఏదైతే మనకు వీడియో ఫుటేజ్ లభించింది అంటే ఇప్పుడు ఎంత కీలకమో చూడండి. ఇప్పుడు కెమెరాలు గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ వాళ్ళని కానీ గవర్నమెంట్ తరఫున కూడా కానీ మేము కూడా రిక్వెస్ట్ చేసి చాలా అందరి చేత కెమెరాలు పెట్టిస్తున్నాం. అప్పుడు ఉన్నాయి కెమెరాలు, ఉండటి లభ్యమైనట్టు పెట్రోల్ బంకులో ఉన్న కెమెరా, చైనా బజార్లో ఉన్న కెమెరా, ఈ స్లిప్స్ అంటే ఎవిడెన్స్ అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అన్నీ పెట్టుకొని మేము చెప్పటం, సాక్షుల చేత చెప్పించడం. అంటే నేను ఎవిడెన్స్ ఆ రోజు కేసు ఇన్వెస్టిగేషన్ చేశాను, ఛార్జ్షీట్ వేసుకున్నాను, వచ్చేసాను. తర్వాత కోర్టు స్టాఫ్ ఉంటారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఎస్పీ గారు ఇప్పుడు అందరూ కూడా కోర్టు స్టాఫ్తో కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా చేపిస్తున్నారు. కంటెస్ట్ కేసులు అన్నింటిలో కూడా జాగ్రత్తగా వాళ్ళ చేత ఎవిడెన్స్ చెప్పిట్టు. ఆ పీపీ గారు ఈ 3 చైన్ లింక్ ఇది, పోలీసు, కోర్టు స్టాఫ్, పీపీ గారు ప్రాసిక్యూషన్. ఇప్పుడు మేమిద్దరం ప్రాసిక్యూషన్ పోలీసు గట్టిగా ఉండి సాక్షులు కానీ కేసు పెట్టిన ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా సరిగ్గా లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. సో ఈ ముగ్గురు కలిస్తే కనుక 100% కేసులు కన్విక్షన్ అవుతాయి. దీనికి లైఫ్ కన్విక్షన్ వచ్చింది. దానికి సంబంధించి ఒక ప్రశంసాపత్రం కూడా మన ఈ దామోదర ఎస్పీ గారు ఉన్నప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాడంటే జైల్లోనే ఉన్నాడా? నెల్లూరు జైలు, నెల్లూరు సెంట్రల్ జైలు. సార్ ఇంకోటి మీ సర్వీస్లో డబుల్ మర్డర్ కేసు, 4 డబుల్ మర్డర్ కేసుల్ని డిటెక్ట్ చేశాను. అది ఒక నాకు కొంచెం గొప్పగా కూడా ఉంటుంది. యాక్చువల్గా ఫీల్ కూడా నాకు కొంచెం అంటే ప్రౌడ్గా ఉంటుంది. ప్లస్ మనం సక్సెస్ అయ్యాం. పోలీస్ మీద జనరల్గా పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే ఇతను ఏదైనా సాధించాలనుకుంటారు వాళ్ళు. సాధిస్తాడని కాకపోయినా ఈ పోలీస్ అంటే ఏదైనా ఛేదించాలి. నా దగ్గర దొంగతనం జరిగింది పట్టుకురావాలి, గొడవ జరగకూడదు, ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి, మర్డర్ జరిగింది పట్టుకొని రావాలి. అట్లా కొంచెం లేదా ఏదైనా సమస్య వచ్చింది ఊళ్ళోనే ఇతను ఎలా పరిష్కరిస్తారని 100 కళ్ళు చూస్తూ ఉంటాయి మా తల్లే. అది కొంచెం ఛాలెంజింగ్ జాబ్ అది. ఇది నేను ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఒంగోలులో దిశ పోలీస్ స్టేషన్ వేశారు. సరే ఏ ఉద్యోగం వేసినా కానీ డెడికేషన్గా ఆఫీసర్స్ దగ్గర మాట పడకుండా చేసుకోవడం అనేది నా యొక్క లక్షణం. సో అది 2 months చేశాను. ఉన్నంతలో సాటిస్ఫై చేశాను. సడన్గా ట్రాన్స్ఫర్ చేశారు. సో వేరియస్ రీజన్స్. సో మళ్ళీ విఆర్కి వెళ్ళాను గుంటూరు. అయితే పిల్లలు అక్కడ ఒంగోలులో చదువుకుంటూ ఉంటారు. సో కొంచెం ఫ్యామిలీకి దగ్గరకు ఉండాలి. సో మళ్ళీ త్రివిక్రమ వర్మ గారే ఐజీగా ఉన్నారు. సో అప్పుడు ఎస్పీగా చేసిన సారే ఐజీగా ఉన్నారు. కొద్దిగా పరిచయంతో సార్ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని ఒంగోలుకి అటాచ్మెంట్ ఇవ్వండి, సిసిఎస్ ఏదో ఒకటి ఇవ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. డిసెంబర్ నెల 3-4 తారీఖుల్లో టంగుటూరులో ఒక డబుల్ మర్డర్ కేసు అయింది. ఒక అమ్మ కూతుర్ని ఇద్దరిని, అది మెయిన్ సెంటర్ అనమాట. అంటే ఆ పంచాయతీ సెంటర్ బాగా బిజీలో ఒకటి వైశ్యాస్ కమ్యూనిటీ, వాళ్ళని చంపేశారు. వాళ్ళకు ఒక గోల్డ్ షాప్ ఉంది, వాళ్ళు చనిపోయారు. కొంచెం సెన్సేషనల్గానే ఉంది. దానికి ముందు నవంబర్ నెలలో పూసపాడు అని ఇంకోళ్ళు మండలంలో అక్కడ ఒక డబుల్ మర్డర్ అయింది. అప్పుడు మల్లికా గారు ఎస్పీ గారు మేడం గారు, ఆమె మేడం గారు కూడా పోస్టింగ్ అది. కొంచెం ఎస్పీసీ కూడా ఒక గదిలో ఉంటుంది మేడం ఎవరికైనా కానీ. ఒక డబుల్ మర్డర్స్ ఒకే జిల్లాలో 2 అయినాయి. అవి మర్డర్ ఫర్ గెయిన్స్ అంటే ప్రాపర్టీ కూడా పోయింది అక్కడ. వాళ్ళకి ప్రెజర్స్ ఉంటాయి. 1 by 1 జరిగింది. ఈ కేసు చూస్తూ ఉన్నారు. అప్పుడు నేను సిసిఎస్లో ఉన్నాను. అందరినీ చర్చ్ పార్టీస్ పెట్టి మొత్తం టౌన్ అంతా కూడా అందరం పిలిపించారు. జిల్లాలో అందరూ ఆ సిఐలు, ఎస్ఐలు, స్టాఫ్, స్పెషల్ పార్టీ అందరం పిలిపించి మొత్తం వెతుకుతూ ఉన్నాము. క్లూస్ దొరకట్లేదు. అంటే నేను కొంచెం లేట్గా దాంట్లో జాయిన్ అయ్యాను. ఆ ఇన్వెస్టిగేషన్లో నేనేం పెద్దగా అంటే మనకేం చెప్పలేదు. మామూలుగా సిసిఎస్లో ఉన్నాం కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్ట్, ఈ మర్డర్ కేసుల్లో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే చౌడేశ్వర్ గారు అని ఓఎస్డీ ఉన్నారు అప్పుడు, మార్కాపూర్ ఓఎస్డీ గారికి సీట్ ఒకటి పెట్టి ఇన్ఛార్జ్ పెట్టారు. ఐపీఎస్ వచ్చి విజిలెన్స్ కర్నూలులో ఉన్నారు. ఆ మేడం గారిని ఇన్ఛార్జిగా పెట్టి టౌన్ డిఎస్పీ నాగరాజుని
కొంతమంది పెట్టి ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఒక 20 రోజులు అయింది, వాళ్ళకేమీ క్లూస్ లభించట్లేదు. నేను ఈ మధ్యలో వెళ్ళి ఒకసారి ఆ మేడం గారితో మాట్లాడేటప్పుడు, చౌడేశ్వర్ గారితో, మేడం నేను కూడా కొంచెం సిట్లోకి వస్తాను, మురళి ఈ కేసు బాగా క్రిటికల్గా ఉంది, క్లూస్ ఏం లభించట్లేదు, నువ్వు వచ్చి ఇరుక్కుంటావు అంటే మీన్స్ అంటే అది ఆల్రెడీ ఒక టీం ఉంది, మళ్ళీ నువ్వు కూడా వస్తానంటున్నావు, మేడం గారు సంగతి తెలుసు కదా, కొంచెం బాగా పర్టికులర్గా అడుగుతూ ఉంటారు. మేడం ఓకే మేడం నేనైతే రెడీ, పర్వాలేదంటే కొంత డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ నా పేరు కూడా యాడ్ చేసి ఇంకొంచెం మార్చి నేను అడిగిన కొంతమంది ఎస్ఐస్ని వాళ్ళని ఇచ్చి మళ్ళీ ఒక సిట్ ఫామ్ చేశారు. అది జనవరి 2-3 తారీఖుల్లో 22లో అంటే డిసెంబర్ 3వ తారీఖు జరిగింది. మళ్ళీ ఒక నెల రోజులకి ఇంకో సిట్ ఏర్పాటు చేసి నేను టంగుటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అది వెళ్ళేటప్పుడు ఒక చిన్న కండిషన్ ఒకటి పెట్టాను, ఈ 1 మంత్లో ఈ కేసు సాల్వ్ చేస్తాం మేడం, అయితే దయచేసి నైట్ డ్యూటీస్ అదర్ డ్యూటీస్ మాకు వేయకండి, ఎందుకంటే మళ్ళీ కాన్సన్ట్రేషను కొంచెం దెబ్బతింటుంది అని అడిగితే మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. పోలీసులు ఏంటంటే అన్ని డ్యూటీలు చేయాలి, ఇది చేయాలి అంటూ ఉంటారు. అక్కడ నాకు లభించింది ఏంటంటే ఓకే క్యారీ ఆన్, నీకు నైట్ డ్యూటీస్ ఇట్లాంటి ఏదైనా స్పెషల్ డ్యూటీస్ ఉంటే ఆపేస్తాం, మీరు క్యారీ ఆన్ అన్నారు. టంగుటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఒక రూమ్, పోలీస్ స్టేషన్లోనే ఒక రూమ్ తీసుకున్నాను, శుభ్రం చేసుకున్నాను, టేబుల్స్ వేసుకొని ఒక సిట్ లాగా అంటే చిన్న అదే పెట్టుకొని నేను 9కి వెళ్ళటం అలవాటు నాకు. నా స్టాఫ్ 10:30కి వచ్చేవాళ్ళు. 2 డేస్ చూశాను. మూడో రోజు వచ్చేసరికి వాళ్ళు కూడా 9కి, నేనేం మాట్లాడలేదు, నేను 9కి వెళ్ళి కూర్చుంటున్నాను, వాళ్ళు కూడా మీ డ్యూటీలోకి వచ్చేసారు, వాళ్ళు కూడా నా రొటీన్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ కేసులో చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఎట్లా అంటే నేను ఆ కేసు టేకప్ చేశాను అనగానే ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏం చేస్తున్నావు మురళి అంటే ఇట్లా టంగుటూరు డబుల్ మర్డర్ కేసు, ఏది ఆ భర్త చంపాడు అదేనా, భర్త చంపేది వాళ్ళు పబ్లిక్లో ఎలా వచ్చిందంటే హస్బెండే చంపేశాడు అని ఒక పుకార్లు గాసిప్స్ నడుస్తూ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్కి ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే బయట పబ్లిక్ అనుకుంటున్నారో వాటిని కూడా క్లియర్ చేసుకోవాలి. అవి కూడా నిజమై ఉండొచ్చు, నీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటానే ప్రజలు అనుకునేవి కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. లేకపోతే ఫెయిల్ అయినప్పుడు ఆ ఎస్ఐఓ సిఐ అట్లా చేస్తే బాగుండేది, వాళ్ళు మేము చెప్పిన వాళ్ళని చేయలేదు అంటారు. సో మొట్టమొదటి నా టార్గెట్ ఏంది, హస్బెండ్. మొట్టమొదటి వారం అంతా కూడా హస్బెండ్, అతని యొక్క భర్త యొక్క వ్యవహారాలు, ఫోన్స్ అవన్నీ అతను చేసుకొని 1 వీక్ తర్వాత ఎస్పీ మేడం గారికి వెళ్ళి కనపడి, మేడం భర్త మాత్రం ఈ కేసులో ఇన్వాల్వ్ లేడు, అతను కూడా పిలిచాను భర్తని, వాళ్ళ కూతురు ఉంది ఇంకో అమ్మాయి, అంటే ఒక కూతురుని ఒక భార్యని చంపేశారు, ఈయన ఒక కూతురు మిగిలారు. ఆయన వచ్చాడు ఒక రోజు, ఏంటండి ఏమనుకుంటున్నారో జనాలు అంట. అదే సార్ మా అమ్మాయి కూడా డౌట్ పడుతుంది సార్, నేనే చంపాను అనుకుంటున్నారా. ఒక 1 వీక్ తర్వాత పిలిచి మీరు ఈ మర్డర్ చేయలేదని చెప్పాను. వీళ్ళు పట్టుకోపోయినా ముందు నన్ను చేయలేదని చెప్పారని ఆయన చాలా కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు. సో అంతవాడికి సక్సెస్ అయ్యాం. అంటే ఫస్ట్ వారం భర్తని ఎలిమినేట్ చేసాం. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మరిదిమేనా అంటే వాళ్ళకి చిన్న అన్నదమ్ములు ఇద్దరు, చిన్న ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అంటే మరీ మేజర్ డిస్ప్యూట్స్ కాదు, పంచుకునే కాడ చిన్న ఇష్యూస్ ఉన్నాయి. మరిది షాపులో అంటే ఈ కంప్లైంట్ వాళ్ళ తమ్ముడు షాపులో, టంగుటూరులో గోల్డ్ షాపులో ఒక 6 నెలల ముందు దొంగతనం జరిగింది. సుమారు 12 లక్షల రూపాయల బంగారం పోయింది అక్కడ. మా అన్నయ్య ఏమన్నా చేయించుంటాడా అని అతనికి అనుమానం. అది బంగారం షాప్ దొంగతనం జరిగిందని చెప్పి మేమేం చేయించామని ఇతనేమో చేశాడా అని వాళ్ళకి అనుమానం. టౌన్లో కూడా కొంచెం నడుస్తూ ఉంది ఇది కూడా, టంగుటూరులో. అది కూడా 1 వీక్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ లేదని రూల్ అవుట్ చేసుకున్నాం. సో 1 మంత్లో 15 డేస్ అయిపోయింది టార్గెట్. సో నెక్స్ట్ 15 డేస్ దాదాపుగా ఒక 5 lakhs కాల్స్ లిస్టు తీసి పెట్టారు అప్పటికే. అంతకుముందు వర్క్ జరిగిందంతా. అంటే ఆ ఏరియాలో ఆ 2-3 తారీఖుల్లో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఆ యొక్క టవర్ కింద ఉండారనేది తీస్తే సుమారు 5 లక్షల కాల్స్ వచ్చింది. వీటి మీద స్పెషల్ పార్టీలు పెట్టి ఆ ఏరియాకి వచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడించుకుంటూ అట్లా చేస్తూ ఉన్నారు వాళ్ళు. నేను నా టీంలో నాయబ్ రసూల్ అని టంగుటూరు ఎస్ఐ, ఆయన కొంచెం ఐటీ కోర్ చేసి ఈ సిడిఆర్స్ మీద వాటి మీద కొంచెం అవగాహన ఉంది. నాగరాజు అని ఇప్పుడు బలికొరవ ఎస్ఐ చేస్తున్నాడు అతను, వాళ్ళు నా టీం పెట్టుకున్నాను. ఎందుకంటే మన మైండ్ సెట్కి దగ్గరగా ఉండేవాళ్ళు, వర్క్ మైండెడ్ ఉండేవాళ్ళు అని. మేమంతా సీన్కి వెళ్ళటం కంపల్సరీ రెక్కి జరిగి ఉండాలి. మర్డర్ జరగాలంటే
ప్రాపర్టీ బాడీ ఆఫ్ మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఏదో బంగారం కోసం వచ్చారు, బంగారం కొంత పోయింది, గాజులు అవి పోయినాయి. సో ఆ ఇంటిని ఐడెంటిఫై చేసుకోవడం కోసం వచ్చి ఉంటారు. కాబట్టి 2వ తారీఖు వచ్చిన వాళ్ళని, 3వ తారీఖు వచ్చిన వాళ్ళని అట్లా కాల్స్ అన్ని అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నాము. తీసుకొని ఉండొచ్చు దీంట్లో, ఎందుకంటే వాళ్ళు తెలివి మీరిపోతున్నారు. సో అట్లా కొత్తగా సిమ్ యాక్టివేట్ అయినవి ఇట్లాంటి క్వశ్చన్స్ వేసుకుంటాం మేము. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉదయం సాయంత్రం 8ంటికి మర్డర్ జరిగింది, సో సాయంత్రం 5ంటికి వచ్చి ఉంటారా, ఉదయం వచ్చి రెక్కి చేశారా, ఇట్లా అప్పుడు వచ్చి ఇప్పుడు లేని వాళ్ళు అంటే నేరం జరిగిన తర్వాత మళ్ళీ వాడు సీన్ ఆఫ్ అఫెన్స్కి రాడు. సో 2వ తారీఖు 3వ తారీఖు వచ్చి ఆ తర్వాత లేని వాళ్ళ నెంబర్లు అని ఇట్లా వేరియస్ యాంగిల్స్లో అన్నీ చేసుకుంటా వచ్చి ఈ కొత్త సిమ్ది కూడా వచ్చింది. కొత్త సిమ్ది వచ్చినప్పుడు ఒక సిమ్ము 2వ తారీఖు యాక్టివేట్ అయింది. 2, 3 పనిచేసిద్ది, తర్వాత ఉండదు అది. ఆ 2వ తారీఖు యాక్టివ్ అయిన సిమ్కి కాల్ డీటెయిల్స్ అవి పెట్టి సిడిఆర్స్ పెడితే ఒక ఐఎంఈ నెంబర్ వచ్చింది. ఆ ఐఎంఈ నెంబర్ ప్రకారం నెంబర్ తీస్తే ఒక అడ్రస్ వచ్చింది, అది కందుకూరు అడ్రస్. ఒక అబ్బాయిది వచ్చింది. సో మాకు అర్థమైంది ఏంది, ఒక పాత నెంబర్ ఫోన్, ఒక పాత నెంబర్ వాడే ఫోన్లో ఆ నెంబర్ తీసేసి కొత్త సిమ్ము ఒకటి వాడటం జరిగింది. ఆ సిమ్ వాడి మటర్కి ఉపయోగించుకొని తీసేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ మామూలు నెంబర్ వాడుకుంటున్నారు. అతను విచారించడం అంటే అతను ఎంక్వైరీ చేసుకున్నాం, డైరెక్ట్గా అప్రోచ్ కాలేదు. వాళ్ళ ఫాదర్ మీద 7-8 కేసులు ఉన్నాయి. అయితే మర్డర్ కేసులు లేవు, బాడీ అఫెన్స్లు కాకుండా మళ్ళీ ప్రాపర్టీ అఫెన్స్లు అంటే ఇల్లు బ్రేక్ చేయటం, కిటికీ పగలగొట్టి దొంగతనాలు చేయటం, అట్లాంటివి 7-8 కేసులు ఉన్నాయి. అతను రెగ్యులర్గా మాట్లాడే నెంబర్ని 2 నెంబర్లను ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన ఇంటి ఇస్తుపోయాము మేము. శివకుర్తిలో ఒక డబుల్ మర్డర్ కేసు జరిగింది. అది ఇప్పుడు 2018లో 2018లో జరిగిన మర్డర్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ప్లస్ శివకుర్తిలో 2 రాబరీస్ జరిగింది, తలకాయ పగలగొట్టి లాక్కి వెళ్ళిన కేసులు. తర్వాత ఈ గోల్డ్ షాప్ ఏదైతే బ్రదర్స్ది గోల్డ్ షాప్ అయిందో ఆ గోల్డ్ షాప్ కూడా వీళ్ళే దొంగతనం చేశారు. ప్లస్ ఒంగోలు టౌన్లో ఒక ఇంట్లో దాదాపు 5-6 కేజీలు వెండి కొట్టేశారు. అంటే ఈ ఒక కేసులో మేము 6 కేసుల్ని బ్రేక్ చేసాం. ఎస్పీ గారు కూడా పాపం చాలా ఆనందపడ్డారు, మేడం గారు చాలా ఎందుకంటే అసలు వీళ్ళిద్దరు చెప్పాడు. ఇతనికి ఈ అక్కల శివకోటయ్య సార్ అతని పేరు, అక్కల శివకోటయ్య అని కందుకూరు నేటివ్. ఇతను బేసికల్గా వడ్రంగి పని చేసుకుంటూ ఉండేవాడు. ఇతను చెడు సవాసాలు ఇవన్నీ కూడా అలవాటు పడి దొంగతనాలు అలవాటు పడ్డాడు. 2017లో ఇతను అత్తగారి ఊరు చేమకుర్తి వచ్చి వైశ్యాస్ని టార్గెట్ చేసుకుంటాడు ఇతను. ఎందుకంటే ఒంటరిగా ఉంటారు, వీళ్ళు తక్కువ మంది ఉంటారు, ఒంటరిగా ఉంటారు. ఒక పగలు 11 గంటలకి వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో వెళ్ళి ఒక లేడీ అప్పుడే స్నానం చేసి వచ్చి కొంచెం అంతా రెడీ అవుతూ ఉంటే ఆమెని ముసలామని తలకాయ మీద రాడ్డు పెట్టి కొడతాడు. తలకాయ మీద రాడ్డు పెట్టి కొట్టి చైన్ లాక్కుని వెళ్తాడు. తర్వాత వైశ్యాస్ కమ్యూనిటీ టార్గెట్ చేసి శివకుర్తిలో 2 టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి 2 చైన్లు తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయారు. అంటే దాదాపు చనిపోయేదాకా వెళ్ళి బతికొచ్చారు వాళ్ళు. అంటే అంత బలంగా కొడతాడు అతను. తర్వాత ఇంట్లో ఎందుకు జరిగిందండి? ఇది గోల్డ్ షాప్ ఉంది వీళ్ళకి. టార్గెట్ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలా, బంగారం ఉంటుంది గోల్డ్ షాప్ కాబట్టి వీళ్ళకి ఇంట్లో కంపల్సరీ బంగారం ఉంటుందని టార్గెట్ చేసుకొని అతను వాళ్ళ హస్బెండ్ గోల్డ్ షాప్కి వెళ్ళటం అంతా రెక్కీ చేసుకొని గోల్డ్ షాప్లో ఉన్నాడో చూసుకొని ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. పెప్పర్ స్ప్రే కొడతారు. పెప్పర్ స్ప్రే కొట్టి వాళ్ళు కళ్ళు ఎడబెట్టడంలోనే ముందు అమ్మాయిని పొడి చేస్తారు, విచక్షణ రహితంగా కొడుతారు. అమ్మాయి ఏం చేసింది చూసింది అందుక ఇంట్లో ఉంది కాబట్టి. తర్వాత అమ్మ వస్తుంది, అమ్మని పొడి చేస్తారు. వాళ్ళ దగ్గర పెద్ద ఎక్కువ కూడా ఏం దొరకవు. ఆ రోజు 4 గాజులు చైన్ ఒకటి దొరుకుతుంది. ఆ యొక్క పడవటం అనేది ఎలా ఉందంటే ఏదో సెక్సువల్ జెలసీ కోసం చేసింది ఏమని చెప్పంటే డైవర్ట్ అయ్యారు. అంటే పోస్టులో ఉండే ఆఫీసర్స్ కూడా కొంత ఏమైందంటే వేరే ఏమైనా కారణాలు ఉంటాయి అని. ఎందుకంటే మామూలుగా ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్ అంటే ఏదో గొంతు కోసారు, మళ్ళీ ఏదో పోటు పొడుస్తారు, గొంతు కోస్తారు. వీళ్ళు 15-16 కోట్లు పొడిచాడు ఒక మనిషికి. అంటే అంత కొత్త అతను అంటే ఈ రామకోటయ్య ఎంగేజ్ చేసిన అతను కొత్త ముద్దాయి అనమాట. వాడికి తెలియదు ఎలా మర్డర్ చేయాలన్నా. మర్డర్ చేయాలని కాదండి, వాడికి కొత్తదనం కాబట్టి ఏదో ఆవేశంలో
మనిషి ఇన్ని పోట్లు పొడిస్తేనే చచ్చిపోతారు కావాలనుకుని పొడిచాడు వాడు. అవి రెండు అది మెయిన్ కారణం. అది దాంతోపాటు ఈ చేమకుర్తి డబల్ మర్డర్ కేసు. చేమకుర్తి డబల్ మర్డర్ కేసులో ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు చనిపోయిన దానికి ఒక పారిశ్రామికవేత్త కారణం అని చెప్పి అప్పుడు గోలు పెట్టారు. వాళ్ళకి ఏదో చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, దాని మీద నడుస్తూనే ఉంది. అది ఆయన గ్రానైట్ వ్యాపారి, ఆయన మీద నడుస్తూ ఉండేది. ఆయన కాదని ఎవిడెన్స్ దొరక్క మేము పట్టుకునేదాకా కూడా అది అతని మీద అపవాదు నడుస్తూనే ఉంది. ఇతనని తేలిన తర్వాత అది ఆయన బయటపడ్డాడు. ఆ కేసులో కూడా సార్ మీరు తల్లి కూతురు డబుల్ మర్డర్ కేసులో వాడిని పట్టుకుంటే ఇవి వచ్చాయి, కానీ ఇంకొక డబుల్ మర్డర్ కేసు జరిగింది కదా పోతవరంలో 2015లో డబుల్ మర్డర్ కేసు జరిగింది. అది వచ్చేసి అది కాదు కాదు ఎస్పీ మేడం ఉన్న టైంలో 4 మర్డర్లు జరిగాయి. రెండిట్లో మీరు సిట్లో ఉన్నారు, మరో 2 ఆ రెండుది అది వచ్చి ఇంకొల్లు మండలం. ఇంకొల్లు మండలం పొసపాడు గ్రామం. పొసపాడు గ్రామంలో కూడా వాళ్ళు కూడా ఊరు బయటలో ఉంటారు కొంచెం. అంటే అక్కడ ఎవరు మేల్ ఫీమేలా? మేల్ భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళిద్దరు భార్యాభర్తలని వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళని చంపేశారు. అది జరిగిన తర్వాత 1 మంత్ లోపు ఇది జరిగింది టంగుటూరుకి. అందరూ ఏమనుకున్నారంటే మహారాష్ట్ర గ్యాంగ్స్ కానీ పార్జీ గ్యాంగ్స్ కానీ ఏమైనా వచ్చినాయి అని చెప్పి పాపం ఆ కోణంలో కూడా విచారించారు. ఇది సక్సెస్ అయిన తర్వాత అంటే వాళ్ళు రాలేదని మేము రూల్ అవుట్ చేసుకున్నాం. అంటే ఆ గ్యాంగ్స్ ప్రమేయం లేదన్న తర్వాత మేము లోకల్గా వెరిఫై చేసుకోవడం, ఈ కాల్స్ ఏం చేసుకుని ఇది అయిపోయింది. పోస్ట్పార్టం ఏంటంటే నేను అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాను. అంటే ఆ సిట్ అయిపోయింది, నాకు నా టైం అయిపోయింది ప్రకాశంలో. మళ్ళీ మార్చి నెలలో నన్ను మళ్ళీ విఆర్ పెట్టి బాపట్ల బాపట్లకి లేదు. బాపట్ల 4వ నెలలో జిల్లాలు ఫామ్ అయింది. 22 ఏప్రిల్ 4 జిల్లాలు ఏపీలో ఫామ్స్ అయింది. బాపట్ల జిల్లా ఏర్పడింది. మళ్ళీ విఆర్ పెట్టారు 1 నెల. మేలో నాకు బాపట్ల జిల్లాకి అటాచ్ చేశారు. కానీ ఆ కేసు ఉండిపోయింది అలా? ఆ కేసు అట్లానే ఉండిపోయింది. అది ఇక దాన్ని ఇక ఇది డిటెక్ట్ అయిన తర్వాత అది అట్లానే ఉండింది. ఇప్పుడు కాదు. ఆ వకుల్ జిందాల్ గారని అక్కడ బాపట్ల ఎస్పీగా వచ్చారు. వారు మల్లికా గారు ఆ మేడం గారు మురళి కొంచెం ఇన్వెస్టిగేషన్ అది బాగానే చేస్తారు. ఇట్లా మా దగ్గర డబుల్ మర్డర్ కేసు కూడా రేటింగ్ చేశారు. ఆయన కూడా టీంలో ముఖ్యమైన మెంబర్ అది అని చెప్పడం జరిగింది. సార్ కూడా ఉండి మురళి ఈ డబుల్ మర్డర్ కేసు కూడా ఒకసారి చూడయ్యా. సరే మనకి అల్టిమేట్గా నాకు ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అవి తీసుకోవడం జరిగింది. ఆ ఫైల్ తీసుకున్నప్పుడు వాళ్ళ పాప అంటే ఎవరైతే డిసీజ్డ్ పాప ఉందో ఆమె చెబురోలు దగ్గర ఉంటారు. అక్కడ మునిపల్లి దగ్గర ఉండే ఒక అతనితో ఆమెకి అది ఇల్లీగల్ అఫైర్స్ సంథింగ్ ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఏదో మొత్తానికి ఆమె రిలేషన్షిప్లో ఉంది. ఆమె డినై చేసింది. అది కొద్ది రోజులు నడిచిన తర్వాత మాట్లాడలేదని అవి అని చెప్పి వాళ్ళ అమ్మని బెదిరిస్తూ ఉండేవాడు. మీ అమ్మాయి కనుక మాట్లాడకపోతే మిమ్మల్ని చంపేస్తాం. ఆ విధంగా చనిపోయారు. తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళు ఎందుకు చంపుతారని అనుకున్నారు. ఇతను ఈ ముద్దాయిని ఐడెంటిఫై చేయటం ఆ ఫైల్ అంతా చూసిన తర్వాత కొంచెం మాకు అతని మీద డౌట్ వచ్చింది. ఇతని పాత్ర ఉండొచ్చేమో. ఎందుకంటే ఆయన మీద వచ్చింది మీకు? అతను అన్నాడుగా వాళ్ళ అమ్మని చంపేస్తాను, ఈ అమ్మాయి నాతో మాట్లాడకపోతే నాతో కలవకపోతే నేను ఆ అమ్మాయిని చంపేస్తాన్నాడు కదా అని ఆమెను విచారించినప్పుడు చెప్పింది. ఆమె ఒరిజినల్ స్టేట్మెంట్లో చెప్పాల కేసులో. నేను మళ్ళీ రీఎంక్వైరీ చేసేటప్పుడు అడిగాను. అదే రిపీట్గా అడుగుతుంటే చెప్పుంటారు. మళ్ళీ నేను అందరిని పిలిపించాను, ఆ విట్నెస్లను పిలిపించి ఏందమ్మా ఏం జరిగింది నిజం చెప్తేనమ్మా ఏదన్నా తెలిసేది, మాకు ఎట్లా తెలుస్తుంది ఏదన్నా మీరు ఏదో ఒకటి చెప్పాలంటే ఇట్లా అనుమానం ఉంది సార్ నాకు కూడా, వాడు అంటా ఉండేవాడు అన్న. అతని సిడిఆర్స్ నేను తీసినప్పుడు ఫోన్లు ఏమి రాలేదు అక్కడికి. కానీ అతనికి వేరే ఒక ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి ఆయనకి ఇంకోసాట. ఆమెతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి తెప్పించుకున్నాం. అంటే కేసులో ఎలా క్లూస్ వస్తాయి అనేది. సస్పెక్ట్కి ఇంకొక ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్ చేసినప్పుడు ఒకరోజు మర్డర్ జరిగే రోజు కొత్త నెంబర్ నుంచి ఆమెకు ఫోన్ వస్తుంది. అంతే అయిపోయింది. ఆ నెంబరు లొకేషన్ తీస్తే అది పొసపాడు వచ్చింది. మర్డర్ జరిగే ఏరియాకి వచ్చి వెళ్ళింది అది. ఓహో, అంటే ముద్దాయి ఇక్కడ ఒక కొత్త సిమ్ తీసుకొని రోజు మాట్లాడే అలవాటును చంపుకోలేక అతనికి ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళకు మాట్లాడి నేను ఈ నెంబర్లో ఉంటాను అని చెప్పి ఏదో హాయ్ బాయ్ ఏదో చెప్పుకొని అతను మర్డర్కి వెళ్ళిపోయాడు. అంటే ఆ అమ్మాయికి తెలియదు అది. ఆ అమ్మాయితో మాట్లాడడానికి నేను ఈ నెంబర్లో ఉంటాను, ఈ రోజు మాట్లాడకపోతే కొంచెం వాళ్ళకి రోజు మాట్లాడే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఆ నెంబర్ వల్లే డిటెక్ట్ చేసాం. చేయటం
అతని నిఘా పెట్టడం. అప్పుడు సిఐ రంగనాథ్ ఉన్నాడు. రంగనాథ్కి ఆ ఇన్ఫర్మేషన్ చెప్తే అతను వెళ్ళి పట్టుకొస్తే అతను అడ్మిట్ అయ్యాడు. జస్ట్ పట్టుకొస్తేనే అడ్మిట్ అయ్యాడు అతను. అవును, తీసుకురాగానే పట్టుకోగల అర్థమైపోయింది అతనికి, సార్ నేనే చేశాను. ఎందుకు చేశాడట? ఇదే ఆ అమ్మాయి నా దగ్గర రావట్లేదు, మా పిల్లలు పెద్దాళ్ళు అవుతున్నారు, నేను నీతో రిలేషన్ మెయింటైన్ చేయలేను. అంటే అమ్మాయి పెళ్ళయింది? పెళ్ళేం పెద్దామే, పెద్దామే మ్యారేజ్ చేసుకుని అక్కడ ఉంటా. అతను భర్త లేడా మరి? భర్త లేదు. పిల్లలు పెద్ద అయ్యారు, నేను రాను, నీతో కలవడం ఇప్పుడులా మాట్లాడటం కుదరదు అని అంటే ఆమెని బెదిరిస్తాడు వాళ్ళ అమ్మని కూడా. మీ అమ్మాయికి నువ్వు చెప్పు, లేదా నేను చంపేస్తానని. నేను ఎందుకు చెబుతాను మా అమ్మాయికి, దానికి సంసారం ఉంది కదా అది అని చెప్పి ఆమె నిరాకరించిందని ఇంట్లో ఉండిద్దరిని, తల్లి కూతురుని కాదు, తండ్రిని అమ్మని. తండ్రి ఏం చేశాడు మరి? ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. అప్పుడు కూతురు ఉందా? కూతురు లేదు, కూతురు వాళ్ళ చెబ్రోల్లో ఉంది. అంటే అట్లా ప్రకాశం జిల్లాలో ఆ మల్లికా గారికి మేడం గారి టైంలో జరిగిన 2 మర్డర్ కేసులు కూడా నేనే డిటెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకేమున్నాయండి ఇక్కడ? 2015లో ఎన్జీపాడు మండలం, ఇది కూడా ప్రకాశం జిల్లాని, పోతవరం అనే గ్రామంలో వృద్ధులు వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వారిని ఉదాహరణగా తలకాయ కొట్టి చంపేశారు. ఎవరు? గుర్తు తెలియని వాళ్ళు, అన్నోన్ పర్సన్స్. అదే టైంలో నెల్లూరులో కూడా జరిగినాయి ఇట్లానే. నెల్లూరు రూరల్లో ఒక డబుల్ మర్డర్ అయింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా చైన్ అయిపోతూ ఉంటాయి. కావల్లో ఒక మర్డర్ అయింది ఎట్లానే. అన్నీ కూడా తల మీద కొట్టి చంపేయడం. ఎంఓ ఒకటే. నెల్లూరు టౌన్లో మర్డర్ చేసి వెళ్ళే టైంలో పబ్లిక్ పట్టుకున్నారు వాడిని. కుక్కపల్లి వెంకటేష్ అని, కలిగిరి మండలం, కావల దగ్గర. పబ్లిక్ పట్టుకొని అప్పచెప్పారు. వాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళు కూడా ఇమీడియట్గా వెళ్ళి పట్టుకుంటే సంచిలో సుత్తి అది ఉంది. రెడ్ హ్యాండ్గా దొరికాడు. రెడ్ హ్యాండ్గా దొరకడం వల్ల ఇన్వెస్టిగేషన్ కొంచెం స్పీడ్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ విచారించడానికి లేకుండా పోయింది. ఒంగోలులోంచి ఒక బైక్ తెచ్చానని మాత్రం రాశారు అక్కడ. అంటే అంత త్వరగా ఇంట్రాగేషన్ జరగలేదు, అయితే హర్రీ బర్రీలో ఉండొచ్చు. ఇక్కడ నా ముందు చేసినటువంటి సిఐ గారు కూడా వెళ్ళి ఆ కేసులు విచారించుకునే టయానికి అంత ఫిక్స్ అయిపోయి రిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఒక ఒంగోలులో ఒక బైక్ దొంగతనం చేశాడు, ఆ బైక్ ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చాడని ఒక చిన్న క్లూ ఉంది. నేను వచ్చిన తర్వాత మేము ఛార్జెస్ కొంగలోనే మా దగ్గర ఉన్నటువంటి యూఏ కేసులు పెండింగ్ ఉన్నటువంటి వాటిలో టాప్ కేసు ఇదే ఉంది, డబుల్ మర్డర్ కేసు. ఎట్లా చేయాలి వాడని అనుమానం అంతే. ఆల్రెడీ అతనికి హ్యాంగింగ్ పడి ఉంది, ట్రైల్ అయ్యి వేరే కేసులో, వేరే మర్డర్ కేసులో కన్విక్షన్ అయిపోయి ఉంది. కన్విక్షన్ ముద్దాయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ముందు ఆ బైక్ పట్టుకున్నాం. బైక్ పట్టుకుంటే బైక్ అది హైదరాబాద్ రిజిస్ట్రేషన్. ఆ ఓనర్ వెళ్ళి పట్టుకుంటే ధోబీ ఘాట్ వచ్చి నాంపల్లి దగ్గర ఏదో సమ్ ఏరియాలో ఒక అడ్రస్ వచ్చింది. అతన్ని వెళ్ళి అడిగాం, ఈ బైక్ అంటే పలానా ఆయన ఎన్జీపాడు మండలంలో వాళ్ళకి అమ్మాను సార్ అని. ఎన్జీపాడు మండలం వాళ్ళు నా దగ్గర కొనుక్కున్నారు సార్, ట్రాన్స్ఫర్ చేసుకోలేదు వాళ్ళు అని. వాళ్ళని పట్టుకుంటే బైక్ పోయిన మాట వాస్తవమే సార్, కానీ ఎప్పుడు పోతవరంలో మర్డర్ జరిగిన రోజే వీళ్ళ బైక్ పోయింది. సో ఒక చైన్ లింక్ దొరికింది మాకు. వాడిని ఎట్లా బయట తీసుకురావాలి, బయట ఉంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేసుకోవడానికి పనికి వస్తుంది. జైల్లో ఉండడాన్ని వితౌట్ క్లూ మనం తేలేం. సో అది ఎఫ్ఐఆర్ చేసుకొని ఎన్జీపాడులో బైక్ది, ఆ బైక్ దాని మీద వెళ్ళి అతను తీసుకొని వచ్చి జైలు నుంచి పీటీ వారెంట్ మీద ప్రొడ్యూస్ చేసుకొని ఈ సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకెళ్ళాను. పోతవరం డబుల్ మర్డర్ కేసు జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకొని వెళ్తే అతనికి మొత్తం చెమటలకు పట్టిపోయింది. మేమంతా మామూలుగానే ఉన్నాం, వాతావరణం అంతా అందరికి పట్టాలి చెమటలు బయట. వాడు ఒక్కడికే చెమటలు బయట కారిపోతుంది. తర్వాత మళ్ళీ ఆఫీస్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి అడిగితే నేనే చేశాను. ఎందుకట? వాడు ఏంటంటే ఈ కిరాణా షాపులు లేకపోతే లోన్లీగా ఉండే వాళ్ళని ఎంచుకుంటాడు. పెద్దవాళ్ళని రాడ్ తీసుకుంటాడు, ఒకే ఒక దెబ్బ కొడతాడు, చనిపోతారు. చైన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కనీసం ఒక 4 మంగళసూత్రం టైప్ చైన్ ఉంటుంది కాబట్టి అది తీసుకొని పెట్టుకుంటే 50,000 లక్ష అవి ముత్తూట్లో ఎక్కడో పెట్టేస్తూ ఉంటాడు. అది వాడు ఎంఓ అనమాట. తలకాయ మీద కొడితే ఓకే, అసలు వాళ్ళకి సౌండ్ కూడా రాదు, అరవరు, కేకలేయరు. అంతా ఓన్లీ వృద్ధుల్ని పెద్దవాళ్ళని వాడు ఎంచుకుంటాడు. ఇక్కడ డబుల్ మర్డర్ ఎందుకు చేశాడు మరి? భార్యాభర్త, మంచంలో భర్త ఉన్నాడు పాపం, అతను కూడా కొట్టి మళ్ళీ. అంటే దొంగకి ముద్దాయికి ఎలా ఉంటుందంటే తాను చేసిన నేరం ఎవరైనా చూశారంటే వాళ్ళు వెళ్ళి చెప్తారు కాబట్టి వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలనే ప్రాసెస్ ఉంటుంది.
సార్ ఆల్రెడీ ఒక కేసులో వాడికి లైఫ్ వచ్చింది, ఉమ్. హ్యాంగింగ్ వచ్చింది. Hanging. మరి ఇప్పుడు ఈ డబుల్ మర్డర్ కేసు యాడ్ అయింది కదా? ఈ ఇట్లాంటివి 4 ఉన్నాయి ఇంకా. అవునా? ఆ, వాడే వాడే అంటే ఇప్పుడు ట్రైల్ నడుస్తుందా లేదా? ట్రయల్ నడుస్తున్నాయి అన్ని, ఇంకా ఇంకా కంప్లీట్ కాలేదు కొన్ని. మిగతా కేసులు నడుస్తున్నాయి. అంటే వాడు డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ, ఒకసారి ఉరిశిక్ష చేశారు, మహా ఇది ఇంకేం చేయలేరు కదా అని. అంటే ఆ ఉరిశిక్ష చేసిన తర్వాత చేయలేదు ఇవి, ఆ. బిఫోర్ చేశాడు. ముందు చేసిన కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన కేసులో వాడికి హ్యాంగింగ్ వచ్చింది. తర్వాత కేసులు నడుస్తున్నాయి, అవి కూడా ఆటోమేటిక్గా అన్ని కూడా ఇంకోటి కూడా శిక్ష పడినట్టుంది, లైఫ్ ఏదో పడినట్టుంది. మాది ఇంకా రాలేదు అది ఇంకా. సో ఆ విధంగా కూడా అది పోతవరం డబుల్ మర్డర్ కేసు కూడా ఛేదించడం జరిగింది. సార్ ఈ 4 కాకుండా ఇప్పుడు తర్వాత ఎక్కడికి వచ్చారు? ప్రకాశం జిల్లాతో మీకు బంధం తెగిపోయాక ఇక్కడికి వచ్చారా? అవును సార్, ప్రకాశం జిల్లా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంటెలిజెన్స్కి వెళ్ళి సరే అంతా అయిపోయింది. సూళ్ళూరుపేటకి 1 year అయింది వచ్చి, లాస్ట్ ఇయర్ ఓకే. ఆగస్ట్. సార్ సూళ్ళూరుపేట రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది? సూళ్ళూరుపేట నాకు కొంచెం కొత్త ప్రదేశం, కొంచెం బోర్డర్ ఇష్యూస్ ఉంటాయి. బోర్డర్ ఇష్యూస్ అంటే తమిళనాడు పిల్లలు వస్తూ ఉంటారు, కల్చర్. సూళ్ళూరుపేటలో వచ్చేది కన్నా వచ్చిన తర్వాత బార్డర్ ఇష్యూస్ కాకుండా ఇక్కడ యూఏ కేసులు ఏమైనా మీరు ఫోకస్ చేయాలి, ఎందుకంటే మీ అన్ని కూడా యూఏ కేసుల మీద ఎక్కువ ఉంది కదా. ఇక్కడ యూఏ కేసుల్లో అంత చెప్పుకోదగ్గ అంటే మీన్స్ ఫేమస్ అంటే ఇక్కడ మర్డర్స్ తక్కువ. ఇలా సూళ్ళూరుపేట ఈ ప్రాంతం అంతా ఏంటంటే కొంచెం ప్రాపర్టీ అఫెన్స్లు, గాంజా ఇట్లాంటి కేసులే ఉంటాయి. మర్డర్స్ కొంచెం రేరు. సో మాకు ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే గాంజా. ఇక్కడ గంజాయి బాగా విరివిగా దొరుకుతూ ఉండేది అప్పుడు. అంతకుముందు ఉన్నటువంటి సమయంలో బాగా విచ్చలవిడిగా ఉండేది. కొంచెం కత్తులు తీసుకొని తిరగటం అట్లా కల్చర్ ఉండేది. కుర్రాళ్ళు అటు 10 మంది ఇటు 10 మంది రావటం ఇట్లా ఉండేది. మేము వచ్చిన తర్వాత ఒక సుమారు 8 కేసులు పెట్టి ఒక 200 kgs గంజాయిని సుమారు 40 మందిని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 40 మందిలో కూడా సుమారు 25 మంది లోకల్ వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తుందండి గంజా మీకు? గాంజాయి వీళ్ళు ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొని వస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏగల్ టీం పెట్టడం జరిగింది. కొద్దిగా గొప్ప ఈ మన్యంలో అక్కడక్కడ జరిగేవి కూడా అన్నీ క్లోజ్ అయ్యి ఇప్పుడు ట్రైన్స్లో వస్తాయి సార్ ఎక్కువగా. ట్రైన్ ద్వారా వాళ్ళు ప్యాకెట్స్ 2 kgs ప్యాకెట్స్ ఒక 4 ప్యాకెట్లు పెట్టుకోవడం, సంచి పెట్టుకోవడం, ట్రైన్లో పక్కన పెట్టడం. అవి తీసుకొచ్చి ఈ సూళ్ళూరుపేటకి ఎందుకు వస్తారంటే దిగుతారంటే ఇక్కడ దిగి ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళటం మెమోస్లో. అట్లా పెద్ద ట్రైన్స్ గూడూరు దిగి ఇక్కడ రావడం, లేకపోతే తిరుపతి ట్రైన్స్లో నాయుడుపేట దిగడం, లేకపోతే వెంకటగిరి దిగడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఇక్కడ అమ్మేసి ఇక్కడ ఏంటంటే CCTV ఉంది, మాంబట్టు సెజ్ ఉంది, పారిశ్రామిక వాడ. మాంబట్టు పారిశ్రామిక వాళ్ళు అపాచీలోనే సుమారు 9-10 వేల మంది పనిచేస్తారు. ఇంకా మిగతా అన్ని కలిపి ఒక 2-3 వేల మంది అంటే 13-14 వేల మంది మాంబట్లో. CCTVలో ఒక 20-30 వేల మంది పనిచేస్తారు. 20-30 వేల మందిలో అందరూ ఇక్కడ ఉండకపోయినా కొంతమంది సతివేడు తడాటి వైపు వెళ్ళినా సూళ్ళూరుపేటకు వచ్చేసరికి హాస్టల్స్ కానీ కొంచెం చీఫ్గా ఉండటం వల్ల మొత్తం ఇక్కడ ఉంటారు ఎంప్లాయీస్. అంటే 15,000, 20,000 లోపు శాలరీస్ బడ్జెట్లో ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ ఉంటారు. పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఇక్కడ, చిన్న పట్టణం అయినా ఎక్కువ మంది ఎంప్లాయీస్ తిరుగుతూ ఉంటారు. రోజు ఒక సుమారు 600-700 బస్సులు 3 షిఫ్ట్లు తిరుగుతాయి. అంటే 200 కాడికి ఉదయం 7, మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 5 గంటలకి, రాత్రి 11 గంటలకి. ఇట్లా ఈ షిఫ్ట్స్లో బస్సులు రావడం వెళ్ళడం. అంటే ఇది ఒక ఇంతకుముందు నేను చెప్పినట్టు సేమకుర్తిలో లాగా ఎంప్లాయీస్ ఎక్కువ ఇక్కడ. సో ఈ గాంజాయి అమ్ముకునే వాళ్ళకి రకరకాల రాష్ట్రాలలో ఉంటారు. ఒరిస్సా వాళ్ళు ఉంటారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, బీహార్, ఇక అసలు ప్రపంచం అన్నట్టు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు మినీ భారతదేశం లాగా. తడ కానీ ఇది కానీ. సూళ్ళూరుపేట పక్కన తడ ఉండదు. తడకి ఏంటంటే బోర్డర్ వచ్చేసి ఆరంభాగం మన ఏరియాలో, అంటే మనకి ఆరంభాగం తర్వాత మనకు ఉంటుంది, బిఫోర్ మనకు ఉంటుంది, మధ్యలో ఉండదు ఆరంభాగం. సో అక్కడ కొంతమంది ఈ తమిళ అన్నాడు ప్రాంతంలో ఏంటంటే కొంచెం కుర్రాళ్ళు కొంచెం జుట్లు జులాయిలాగా పెంచుకోవడం, చిన్న చిన్న కత్తులు పెట్టుకుని తిరగడం అట్లా చేస్తూ ఉంటారు. వాటిని మేము నిలుపుదల చేసాం. అంటే కఠినంగా వ్యవహరించాం. అధికారులు కూడా సహకరించారంటే మీన్స్ గట్టిగా వ్యవహరించమని చెప్పారు. ఎటువంటి ఒత్తిడి లేవు మాకేమీ. ల్యాండ్ ఆర్డరు క్లీన్గా ఉండాలి, శాంతి భద్రతలే ముఖ్యమని చెప్తూ ఉంటారు. కాబట్టి గంజాయి నిర్మూలించి వాటి మీద కఠిన చర్యలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు గంజాయి అమ్మటకాలు దాదాపు 90% పైన తగ్గిపోయింది. ఎంతో కొంత జరుగుతుంది, జరగదని చెప్పము. ఇంతకుముందు ఓపెన్గా జరిగేది, చాలా సీక్రెసీగా తక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేసాము. ఎక్కడైనా ఒకటారా జరుగుతూ ఉంటాయి. అవి కూడా రెగ్యులర్ బేసిస్లో. అంటే మాకు ఇక్కడ ప్రస్తుతానికి టార్గెట్ ఏంటంటే ఓన్లీ గంజాయి.
గాంజాయి తాగి తర్వాత చేసే గొడవలు, ఈ రెండు కూడా ఈ 1 yearలో మేము నిలుపుదల చేయడం జరిగింది. ఓకే, కానీ డ్రోన్ వాడడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఇక్కడ? సారు మన హర్షవర్ధన్ రాజు సారు వచ్చిన తర్వాత ప్రతి సబ్ డివిజన్కి కూడా ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది. డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం అన్ని ప్రాంతాలకు వెళ్ళలేము. మనం వెళ్తే అలికిడి వల్ల వాడు వెళ్ళిపోవచ్చు. మనం దాన్ని ప్లై చేయటం వల్ల మారుమూల ప్రాంతాలకు, అంటే చెట్ల లోపల ఎక్కడైనా పేకాట గ్యాంబ్లింగ్ అలాంటి జరుగుతున్నా, కోడి పందాలు జరుగుతున్నా, లేకపోతే ఎక్కడైనా అలర మొక్కల్లాగా ఉండేవాళ్ళు నిర్జీవ ప్రదేశాల్లో పాడుబడ్డేళ్ళ దగ్గర అట్లా గంజాయి సేవిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం డ్రోన్ ద్వారా క్యాప్చర్ చేసుకోవడం, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం, గంజాయి తాగే వాళ్ళు అయితే కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళకి అమ్మేవాళ్ళు ఎవరిని వాళ్ళని ఎండబట్టుకోవడం, వీళ్ళ కౌన్సిలింగ్ చేయటం, వీళ్ళ తల్లిదండ్రులను పిలవటం, మీ పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఆ డ్రోన్ రావడం వల్ల ఏంటంటే కొంచెం ఫియర్ వచ్చింది. పోలీసు వాళ్ళు ఈ డ్రోన్తో ఎక్కడికైనా వస్తారు వీళ్ళు. అదేవిధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగింది. ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక 5 సంవత్సరాల తర్వాత జరిగే తలకి లాస్ట్ ఇయర్ హెవీ క్రౌడ్ వచ్చింది. దీని క్రౌడ్ మూమెంట్ కూడా కంట్రోల్కి మేము వాడుకోవడం జరిగింది. అంటే ఎక్కడైనా కొంచెం క్రౌడ్ ఎక్కువ, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ స్టాఫ్ను పంపించుకోవడం, అక్కడ అంటే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా. సార్, అది కాకుండా మీకు ఇక్కడ బోట్ ద్వారా వెళ్ళే లేకులు ఉన్నాయి ఇక్కడ, అక్కడ ఏమైనా క్రైమ్ జరిగితే మీరు బోట్లో వెళ్తారా? ఇరక్కం అని మనకి పులికాట్లో ఉంటుంది సార్. అది ఒక ప్రత్యేకమైన ప్రాంతం, ద్వీపం. అది సుమారు ఒక 800 మంది 900 మంది దాకా. 2 ద్వీపాలు కనిపిస్తున్నాయి కదండి. అది వేనాడు ద్వీపం కాదు, దానికి రోడ్డు ఉంది. దానికి రోడ్డు ఉంది. అక్కడ ఒక ఫేమస్ దర్గా ఉంది, 144 feet సమాధి ఉండేది అక్కడ. అది ఏషియాలోనే పెద్ద ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళు వస్తూ ఉంటారు. అది రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్ అది గంధోత్సవం జరిగింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 4 ప్రాంతాల నుంచి కూడా భక్తులు విడిగా వస్తూ ఉంటారు. ఇరక్కం వచ్చి స్పెషల్ ఏంటంటే మీరు అన్నట్టు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే కంపల్సరీ బోటు ద్వారా వెళ్ళాల్సిందే, ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. దాన్ని కలెక్టర్ గారు కూడా మన ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారితో పాటు ఆర్టీఓ గారు, మేము, ఎమ్మెల్యే గారు అందరం కూడా అక్కడికి బోట్లోనే వెళ్ళి కంప్లైంట్స్, ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా కానీ, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కానీ, పిల్లలు కూడా ఇప్పుడు అక్కడ బోట్లోనే వచ్చి స్కూల్స్కి వస్తారు. ఈ మధ్య రీసెంట్గా గవర్నమెంట్ 173 మందికి ఇళ్ల పట్టాలు ఈ తడ ఏరియాలో ఇవ్వడం జరిగింది. సమూలంగా వాళ్ళని అంటే మీన్స్ మొత్తాన్ని కూడా రాబోయే 1 yearలో బయటకు తీసుకురావడం ద్వారా వారికి మంచి అవకాశాలు, అంటే విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం ప్రకారం కానీ వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అది మంచి సౌకర్యం. ఓకే సార్, ఇది కాకుండా బోర్డర్ మీకు ఇష్యూస్ ఏమున్నాయండి? బోర్డర్లో ఇక్కడ నానుడి ఏంటంటే జనరల్గా మీరు నెల్లూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా ఒకటి అనుకుంటూ ఉంటారు అందరూ, ఏమని శాండ్ తడలోంచి శాండ్ వెళ్తుంది, తడ నుంచి శాండ్ వెళ్తూ ఉంటుంది అంటూ ఉంటారు. అది వెళ్తుందా వెళ్ళదా అని తెలియదు ఎవరికి, కానీ వెళ్ళిద్ది అంతే, శాండ్ వెళ్తుంది అని అంటారు అన్నమాట. దీనికి మేమేం చేసాము, ఒక నెంబర్ ఐడెంటిఫికేషను కెమెరాస్ పెట్టాము. ఒక ఎస్పీ గారు 2 ప్రొవైడ్ చేశారు, సుమారు ₹1,00,000 పెట్టి. అంటే చెన్నై నుంచి వచ్చే వెహికల్స్ కానీ, చెన్నై అంటే 120 km స్పీడ్తో వెళ్ళినా కానీ నెంబర్ క్యాప్చర్ అవుతుంది. అంటే ఏమీ జరగట్లేదు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అది మేము ఆల్రెడీ అందరికి కూడా నెంబర్స్ ఇవ్వడం జరిగింది. చెక్ పోస్ట్ కూడా లేదు, శాండ్ అయితే వెళ్ళదు ఇక్కడి నుంచి. కానీ ఇంత ముందు రోజుల్లో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకుంటారు. కాబట్టి దాన్ని నిరోధించడానికే మా గవర్నమెంట్ పాలసీ, బయట రాష్ట్రాలకి శాండ్ వెళ్ళకూడదు, దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించుకొని అది శాండ్ వెళ్లకుండా మేము చెక్ పోస్ట్ పెట్టుకొని 24 గంటలు రన్ అవుతూ ఉంటుంది. అక్కడ సుమారు 6 మంది, షిఫ్ట్కి 6 మంది కాడికి 3 షిఫ్ట్లో 3 hours 18 మంది మేము కూడా దాన్ని తనిఖీ చేస్తాం. సార్, తమిళనాడు నుంచి కూడా ఇటు వచ్చాయనుకోండి కొంతమంది, అక్కడ క్రైమ్ జరిగి రావడం కానీ, లేదా అక్కడ నుంచి చీప్ లిక్కర్ తీసుకురావడం, ఇటువంటి మీద ఫోకస్ ఉంటుంది. యాక్చువల్గా ఈ లిక్కర్ అనేది మరి అంతకుముందు రోజుల్లో ఎలా ఉండిందో జరిగింది, కానీ ఇప్పుడు ఉన్న లిక్కర్ పాలసీ ప్రకారం మనకేమి లిక్కర్ రావట్లేదు ఎక్కడి నుంచి. అంటే నాకు తెలిసిన ముందు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేది. ఈ ఏరియా మీద కొంచెం అంత ఐడియా లేదు. మనం వచ్చేసరికి లిక్కర్ పాలసీ కొత్తది వచ్చింది. సో ఇక్కడి నుంచి లిక్కర్ ఏమైనా వెళ్తుందేమో తెలియదు, కానీ ఇక్కడికైతే లిక్కరు రాదు, అంత అవసరం కూడా లేదు. అందరూ దాని గురించి. సార్, ఇంకోటి ఇంపార్టెంట్, శ్రీహరికోట, అక్కడ ఏం జరిగిన మొత్తం వరల్డ్ వైడ్గా సూళ్ళూరుపేట ఫేమస్ అవుతుంది. ఇక్కడ జరగకుండా ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? శ్రీహరికోట యాక్చువల్గా అది నాకు కూడా చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉండేది. ఒక శ్రీహరికోట చూడాలనుకుంటూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చినప్పుడు రాంగ్లోనే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఒకటి పడింది, తర్వాత ఒక లాంచింగ్ జరిగింది. అది చాలా మీరు అన్నట్టు అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
ఏం లాంచింగ్ జరిగినా మనం షేర్కోట ప్రతిసారి అది వెలుగులోకి వస్తూ ఉంటుంది. అక్కడ దాదాపు 1000 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఓకే. ఒక ఎస్పీ కమాండెంట్ క్యాడర్ అతను ఉన్నారు, ప్లస్ 2000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. కత్తిమైన సాము లాంటిది యాక్చువల్గా. సిఐఎస్ఎఫ్ వాళ్ళు అనిత్యం కూడా కాపలా కాస్తూ ఉంటారు. ప్లస్ ఒక మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంది, నాకు ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఒక ఎస్ఐ గారు ఉంటారు, వారి సిబ్బంది ఉంటారు. ప్లస్ దీంట్లోకి సంబంధించి కాలనీస్ ఉన్నాయి కొన్ని, ఒక 3 కాలనీలు. పుట్టి పెరిగి షేర్కోట్ల ఏరియాలోనే పుట్టి పెరిగిన వాళ్ళకి అక్కడ కాలనీస్ పెట్టారు. వాళ్ళు ఒక 700-800 మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా పాసెస్ ఉంటాయి. ఈ కాలనీస్ని తనిఖీ చేసుకుంటూ ఉంటాం. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఫింగర్ ప్రింట్స్ స్కానర్స్ అని ఇచ్చారు. ఎస్పీ గారు కూడా ప్రత్యేక సేవ తీసుకొని మాకు ఒకటి ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఫింగర్ ప్రింట్స్ మేము తీసుకుంటున్నాం. ప్రతి ఎంప్లాయీది, బీహార్ వాళ్ళు కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, అక్కడ లోపల శ్రీహరికోటలోకి వెళ్ళే ప్రతి ఎంప్లాయీ, అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు, లేబర్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అంటే నేరం ఏమైనా జరిగినా కానీ రికార్డు ఉండాలని. ఈ మధ్య కూడా ఒక సేలం నుంచి ఒక ఫోన్ వచ్చింది, షేర్కోటలో ఏదో బాంబు సంబంధించిందని. దాన్ని సేలం వెళ్ళి కూడా అదే మీరు చెప్పినట్టు అది కొంచెం అంతా అలజడైపోయింది. షేర్కోటలో బాంబు అని. అంతకుముందు లాంచింగ్ జరిగిన తర్వాత వచ్చింది ఇది. మళ్ళీ నేనే పర్సనల్గా సేలం వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చి విచారించడం జరిగింది. అయితే అతను కొంచెం మెంటల్గా డిజార్డర్లో ఉన్నాడు. మన రుయ్ హాస్పిటల్లో కూడా ప్రొడ్యూస్ చేసి సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. దాని మీద ఐబీ వాళ్ళు, మన యొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అందరూ వచ్చి కూడా అతన్ని విచారించారు. ఇప్పుడు ఏంటంటే చిన్నదాన్ని కూడా అన్ని ఢిల్లీ దాకా కూడా అంత. సూళ్ళూరుపేటలో ప్రధాన సమస్య ట్రాఫిక్. ఎస్, హైవే విపరీతమైన వెహికల్స్ 24 hours నడుస్తుంటాయి. అసలు ఆ ఇష్యూని ఎలా చేయాలి? ఒక్కసారి ఒక ట్రాఫిక్ జామ్ అయిందంటే కొన్ని కిలోమీటర్లు ఆగి. సూళ్ళూరుపేటలో మీరు చెప్పినట్టుగా ట్రాఫిక్ సమస్య ఉండింది. ఇందాక చెప్పిన గంజాయి తర్వాత ప్రధానమైన సమస్య ట్రాఫిక్. ఎవరైనా వృద్ధులు ఉంటారు వీళ్ళు, అంటే షేర్కోటలో రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ పిలిచిన వెళ్తూ ఉంటాను, వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఉందని. దానికి సంబంధించి మా ఎస్పీ సార్ మాకు బాగా సహకరిస్తూ ఉంటారు. అడిగితే ఒక రక్షక్ కూడా ఇచ్చారు, 2 బ్లూ కోడ్స్ ఇచ్చారు. ఒక రక్షక్లో ఒక ఎస్ఐని లేకపోతే స్టాఫ్ని పెట్టడం, బ్లూ కోడ్స్కి ఇద్దరిని ఇవ్వటం, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా తిప్పడం వల్ల అంత పెద్ద ప్రమాదమైన ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకొని కొంచెం నార్మల్కి వచ్చింది. 1-2 రోజులు కొన్ని ఏదన్నా మేము బందోబస్తుల్లో వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏమన్నా ఇట్లాంటి ఇబ్బందులు జరిగినా కానీ హైవే మీద అయితే సమస్యలు లేవు. ఎందుకంటే హైవే మీద మాకు ఒకసారి వస్తుంది. అది ఎప్పుడంటే బాగా హెవీ వర్షాలు వస్తాయి, ఈ నవంబర్ డిసెంబర్లో ఇక్కడ మాన్సూన్స్. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర రోడ్డు మీద వాటర్ వస్తాయి. వచ్చినప్పుడు కొద్దిగా ఉంటుంది. లాస్ట్ టైం వస్తే మేము దగ్గర ఉండి 3-4 hours నిలబడి పంపించడం జరిగింది వెహికల్స్. ప్రస్తుతానికైతే నేను వచ్చిన ఈ 1 yearలో మేజర్ ట్రాఫిక్ హైవే మీద అయితే లేదు. టౌన్లో ఉంది, దాన్ని దాదాపుగా కంట్రోల్ చేసాము 60-70%. చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా రాబోయే రోజుల్లో పరిష్కరించుకుంటాం. ఇంకో ఫైనల్గా సూళ్ళూరుపేట అనగానే చెంగాలమ్మ టెంపుల్, ఇక్కడ కూడా 2 రాష్ట్రాల దగ్గర 3 రాష్ట్రాల ప్రజలు వస్తుంటారు. ఆ బందోబస్తు ఎలా చేస్తుంటారు? సూళ్ళూరుపేట అది నిరంతరం అది స్పెషాలిటీ ఏంటంటే చెంగాలమ్మ టెంపుల్ క్లోజ్ చేయదు. మనకి ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ రాత్రి 10 తర్వాత 11 తర్వాత క్లోజ్ చేసుకోవడం, తెల్లవారుజామున ఓపెన్ చేయడం ఉంటుంది. ఇది రెగ్యులర్ 24 hours ఓపెన్ ఉంటుంది. ఈ అమావాస్యకి బాగా తమిళనాడు నుంచి భక్తులు బాగా వస్తూ ఉంటారు, అక్కడే నిద్రిస్తారు వాళ్ళు. అట్లా కొంచెం హెవీ క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్ ఉన్నప్పుడు సిబ్బందిని పెట్టుకొని అక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా అక్కడ కొంతమంది బస్సులు అవి ఉండేవి. ఇప్పుడు నో పార్కింగ్ జోన్, ఓన్లీ టెంపుల్కి వచ్చిన వాళ్ళు వెహికల్స్ పెట్టుకునే విధంగానే అక్కడ ఏర్పాటు చేశాము. రెగ్యులర్గా ఆ ఈఓ గారితో కానీ ఆ టెంపుల్ సిబ్బందితో కానీ ఉండి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం. ఎవరైనా వివిఐపీస్ వస్తూ ఉంటారు, 2 రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. శ్రీహరికోట నుంచి కూడా లాంచింగ్ ముందు రోజు అక్కడే ఇస్రో చైర్మన్ గారు వచ్చి పూజ చేసుకుంటారు ఆనవాయితీ. ఈ 4 రాష్ట్రాల్లో అంటే ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రాలో బాగా ప్రాముఖ్యత చెందిన గుడి కాబట్టి అది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. అంటే అక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ప్రస్తుతానికైతే ఇంతవరకు ఏమి ఇన్సిడెంట్ కూడా నోటీస్ కాలేదు. దాని తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీకు లా అండ్ ఆర్డర్ కన్నా క్రైమ్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా మీ రికార్డులు చెప్తున్నాయి. ఎక్కడైతే యూఏ కేసులు ఉన్నాయో అందులోనే లాగా రిపీట్గా చూసి కేసు బ్రేక్ చేయాలని. ఇకపై మీరు అటువంటి కేసులు చూస్తారా, లా అండ్ ఆర్డర్ కేసులు చూస్తారా? అంటే అవి మన వృత్తిపరంగా ఏది వచ్చినా చూడాల్సి వస్తుంది.
ల్యాండ్ ఆర్డర్లో ఇష్యూస్ ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉండొచ్చు. మనం పబ్లిక్ అంటే మన మీ గోల్ అడుగుతున్నాను. గోల్ అంటే ఛాలెంజింగ్ జాబ్స్ చేయటం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏదైనా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎవరిని అడుగుతూ ఉంటాను. పక్కన కూడా ఏదైనా స్టేషన్స్లో ఉండా కానీ మర్డర్ కేసు పెండింగ్ ఉందా ఒకసారి చూద్దాం అని నేనే కల్పించుకుంటాను. అంటే ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం వాళ్ళకి, వాళ్ళకి ఆలోచన. ఎందుకు అంత ఇంట్రెస్ట్ అండి? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఈ డిటెక్టివ్ నవల్స్ అవి చదువుతూ ఉండేవాడిని. షాడో మధుబాబు చదువుతూ ఉండేవాడిని చిన్నప్పుడు. 7th 8th క్లాస్ నుంచి కూడా టీచర్స్ కూడా నన్ను మౌలించేవాడు. మా వెంకటేశ్వరరావు మాస్టర్ అని ఆయన తింటా ఉండేవాడు, ఏ నవలు చదువుతున్నామని. మా అమ్మగారు ఎప్పుడు ఎదనపూడి సులోచనారాయణ వాళ్ళే చదువుకుంటూ ఉండేది. అట్లా ఏదో కొంచెం అంటే క్రైమ్ అది చేజ్ చేయాలా, అది దాన్ని మనం ఎందుకు సాధించకూడదు, పట్టుదలగా ఉంటుంది అది కొంచెం. అందుకోసం క్రైమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అపరిష్కృతంగా ఉంటే పరిష్కరిస్తే మనకి పోలీసు నేను అనుకునేది ఏంటంటే, నా వల్ల ఎంతో కొంతమంది జనరల్గా పోలీసు మీద ఎంతో కొంత బ్యాడ్ నడుస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు అనుకుంటారు ఎంతమంది మా వృత్తిపరంగా ఉంటాయి. నా వల్ల ఎంతో కొంతమంది పోలీసు మంచి వాళ్ళు అని అనుకోవాలి, నా వల్ల ఎవరు చెడ్డవాళ్ళు అనుకోకూడదు అని నేను భావిస్తూ ఉంటాను. దీనికి కూడా ఏంటంటే పోలీస్ ఫ్యామిలీస్కి చివరిగా నేను ఇంత సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో వాళ్ళ యొక్క భార్యల సహకారం కూడా ఎంతో లభించాలి. ఎందుకంటే వాళ్ళే పిల్లలందరినీ కూడా, పోలీసు అతను నిద్రలేసేతలకి ఇంట్లో ఉండడు, పిల్లలు నిద్రలేసేతలకి ఇంట్లో ఉండడు, నిద్రపోయేతలకి వెళ్తాడు. అసలు మీ విజయవానికి వాళ్ళే ఉన్నారు. ప్రతి పోలీసు నేను వేరే డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీ వరకు ఎవరు తీసుకున్నా మీకు సక్సెస్ వెనక వాళ్ళే ఉంటారు. పిల్లల సక్సెస్ వెనక కూడా తండ్రి పాత్ర ఉండదు పోలీసులో. మ్యాక్సిమం తల్లి యొక్క పాత్ర ఉండదు. కాబట్టి తల్లులే మాకు వాళ్ళ వల్లే మేము ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు. మీ మేడం గారు మీరు మీ వెనక? మా వెనక నా మేడం గారే. మా అమ్మగారు కూడా అంటే నాకంతా కూడా తల్లి, మా అక్క, మా మిస్సెస్. ఇప్పుడు తల్లి మంచి బుద్ధులు నేర్పింది. మా అక్క దగ్గర నేను పెరిగి హైదరాబాద్లో చదువుకున్నాను. ఇద్దరిని, మా బ్రదర్ని నన్ను ఇద్దరిని కూడా ఆమె తీసుకెళ్ళి తన మ్యారేజ్ అయిన తర్వాత తన దగ్గర పెట్టుకొని మేము మా కాళ్ళ మీద నిలబడేదాకా ఆమె పెంచింది. తర్వాత మిస్సెస్ ఇప్పుడు అల్టిమేట్గా అమ్మాయి తను సహకారం లేకపోతే మేము అంటే మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, మనం వర్క్ పని చేసుకోవాలంటే ప్రతి పోలీస్ అధికారి వెనక కానిస్టేబుల్ కానీ మీరు అన్నట్టు డీజీపీ గారి దాకా భార్యల సహకారం లేకపోతే మేము సక్సెస్ సాధించలేము, మా పిల్లలు కూడా సక్సెస్ సాధించలేము. పోలీసింగ్లో ఛాలెంజ్ ఉన్న పాత్ర చేయడమే తనకు ఇష్టం అంటున్నారు మురళీకృష్ణ గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి షాడా మధుబాబు నవల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే తన పరిధిలో కాకుండా చుట్టుపక్కల పరిధిలో కూడా ఎక్కడైతే మిస్సింగ్ కేసులున్నా, అది మిస్టరీ కేసులు ఉంటే ఒకసారి అలా మాట్లాడి సలహా ఇవ్వడంలో ఆయనకు ఒక స్టైల్ ఉంది. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే సంఘటన జరిగిన వెంటనే ప్రతి ఎక్యూజ్డ్ అంటే ప్రతి నేరస్తుడు ఒక క్లూ విడిచిపెట్టి వెళ్తాడు. అది పట్టుకోవడంలోనే వాళ్ళ యొక్క పనితనం కానీ నైపుణ్యం కానీ బయటపడుతుందనే విషయానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మురళీకృష్ణ గారు. ఆయన ఇంకొక మాట చెప్తున్నారు, మా విజయం వెనక మా భార్యలు ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి పోలీస్ ఆఫీసర్కి కానిస్టేబుల్ దగ్గర నుండి హోంగార్డ్ దగ్గర నుండి డీజీపీ వరకు ఈరోజు వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళు చక్కగా పనిచేయడం కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా చక్కగా పిల్లలకు బాగా చదువుతున్నారంటే దానికి కారణం వాళ్ళ వైఫ్లే అన్న విషయాన్ని ఈయన కూడా అంగీకరిస్తున్నారు. ఇది మురళీకృష్ణ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.